శోధించండి అయ్యా, కడిగి వేయండి నాయన, తుడిచివేయండి ప్రభా. నేను ఒక పరిశుద్ధుని లెక్క, ఒక ఎలీషా వలె ఒక పౌరుషం కలిగిన సేవ చేయాలి తండ్రి. అలాంటి పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపండి నాయన. ఆత్మల భారము కలిగి ఈ అంచె దినాలలో ఒక బలమైన సావుకుడుగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం అంతటిలో ప్రభా నేను ఉపయోగించబడాలి ప్రభా. అనేక సంఘాలు కట్టడానికి నన్ను వాడుకోండి ప్రభా అని ఎవరికి వాళ్ళు దేవుని సన్నిధిలో చెప్పండి. నన్ను వాడుకోమని ప్రభుతో చెప్పండి. నువ్వు చెప్పకపోతే ప్రభు నేను వాడుకోడు. ఇదిగో నువ్వు చెప్పాలి ప్రభా, నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నన్ను వాడుకోండి ప్రభా. నీ పని కొరకు వాడుకోండి తండ్రి, నీ పరిచర్య కొరకు వాడుకోండి నాయనా, నీ సన్నిధి కట్టడం కొరకు నన్ను వాడుకోండి ప్రభువా. నీ నోటికి బోరుగా వాడుకోండి, నీ ఆత్మను నాలో ఉంచి అయ్యా మీరు సహాయము చేయండి ప్రభువా. అయ్యా మోషేని వాడుకున్నావు తండ్రి. మోషే ప్రభువా ఈజిప్టులోకి వెళ్ళినప్పుడు తండ్రి, ఆ మోషే ద్వారా అన్ని వేల లక్షల మందిని బయటకు తీసుకొచ్చావు ప్రభువా. అలాగే నేను అనేక గ్రామానికి వెళ్ళినప్పుడు అనేక మంది పాపముల నుంచి విడుదల పొందాలి, శాపముల నుంచి విడుదల పొందాలి ప్రభువా. నన్ను వాడుకోండి తండ్రి, వాడుకోండి యేసయ్యా అని చెప్పండి. నన్ను వాడుకో ప్రభువా అని చెప్పండి. నీ మహిమార్థము వాడుకోండి అయ్యా, నన్ను వాడుకోండి, నా కుటుంబాన్ని వాడుకోండి, నా బిడ్డలు వాడుకోండి. నా జీవితంలో ఎదురవుతున్న ప్రతి శాపాన్ని కొట్టివేయండి, ప్రతి వ్యతిరేకతను కొట్టివేయండి నాయన. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నాను తండ్రి, వాటన్నిటి నుంచి విడిపించండి నాయన, విడిపించండి ప్రభువా అని ప్రభుని వేడుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన మనతో మాట్లాడాలి, ఆయన మనం బలపరచాలి. ఈ మధ్యాహ్న సమయంలో మనం ప్రభు సన్నిధిలో 2 నిమిషాలు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేద్దామయ్యా. ఎందుకు పనికిరాని నన్ను పిలిచావు నాయన. లోకములో దూషింపబడుతూ ద్వేషింపబడుతూ నా అన్న వాళ్ళే నన్ను బాధిస్తూ, నా రక్త సంబంధులే నన్ను దూషిస్తూ, ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉన్నటువంటి నన్ను తల్లి గర్భములో పిండముగా రూపించుకు మునిపే నన్ను పిలిచావు, ఏర్పరచుకున్నావు, ఈ రీతిగా నడిపిస్తున్నావు తండ్రి. అందుకై నీకు వందనాలు ప్రభా. మీకున్న గొప్ప ప్రణాళిక కొరకే నీకు వందనాలు, మీకున్న గొప్ప ఉద్దేశం కొరకు నీకు వందనాలు ప్రభువా. నీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నన్ను మార్చండి అయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నన్ను సిద్ధపరచండి ఈ అంచె దినాల్లో ప్రభువా. మీరు నాకు అప్పగించినటువంటి ఈ పరిచర్యని ప్రభా తుదుముట్టించేంత వరకు కూడా నా విశ్వాసాన్ని కాపాడుకునే కృప నాకు దయచేయండి తండ్రి. నా విశ్వాసమును కాపాడుకునే కృప నాకు దయచేయండి నాయన. నీ కొరకు అనేకులను అయ్యా నీ చెంతకు నడిపించే ఒక పాత్రగా నన్ను వాడుకోండి అంచె దినాలలో. నన్ను బలపరచండి, నన్ను బలపరచండి, బలపరచండి ప్రభా. ఈ సమయంలో ఈ వాక్య గ్రంథముల నుంచి కొన్ని మాటలు మేము చదువుకోబోతుండగా ప్రభా అయ్యా మీరు మాతో మాట్లాడితేనే గొప్ప ఆశీర్వాదము తండ్రి. కాబట్టి నీ మాటలు మాకు వినిపింపచేసి మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుర్ నామేమా ఆయోజన సేన స్తోత్రం కరచు. ఈ చక్కటి సమయాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఈ ఆచ సమయమైన దేవు దినో జీవాతిర్వాసు మనందరం చేతులు పైకెత్తి 7 మార్లు కంటే ఎక్కువ ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియులరేక తడవు చేయకుండా దేవుని వాక్యం వైపుకి మన మనస్సును మళ్ళిద్దాం. వాక్యమే సమాపన దలేని దేణం. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం మనందరికీ పరిచయం ఉన్నటువంటి వాక్యము. కొరింథీ పత్రిక మధ్య ఎమ్మెల్యేకున్న అధ్యాయం సామలతో మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. అగ్నియార్ వచనం ఏకవచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. తమ్ సదా మన మగడం చాలోకని మమ్మల్ని కరచు. క్రీస్తునందు ప్రియులరా, ఈ మాట కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు లేఖ రాస్తున్నాడు. యేసు నామేలారే ప్రేమర్ భాయిబందో. ఈ కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి ఈ లేఖలో ఈ కొరింథీ సంఘమైన లెక్కరోజుకున్న లేఖనమైన అపోస్తలుడైన పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే, అపోస్తల పౌలు కెరజొగ వార్తనే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మక్రి యేసున పగడం చాలరచు, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మన పగడం చాలో. ఈ మాట మనం గమనించినప్పుడు ఈ వార్త సామ్రాజ్యన కొరింథీ సంఘానికి
కొరింథీ సంఘమైన కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు కొరింథీ ఆచజకు విశ్వాసులైన క్రీస్తు ఎలా ఉన్నాడో, యేసు కూర్చోకో క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, క్రీస్తు కూర్చాలోచకో ఎలా ప్రవర్తించాడో కూవు చలాయకో వాళ్ళెవ్వరికీ తెలియదు. కేని మాలం చేని. కానీ ఈ ఈ పౌలు గారు చెప్పేటువంటి మాటను బట్టి చూస్తే, ఈ పౌలు కెరోజు వాతెన్ దేకను సామలతో పౌలు గారు ఒక నిదర్శనంగా చెప్తున్నాడు. పౌలు ఈ యొక్క ఆచ ఖబరిని కెరోచు నన్ను చూస్తే మన దేకన్ క్రీస్తును చూసినట్లే, యేసున దిటు దేకజు నన్ను అనుసరించి నడిచినట్లయితే మన అనుసరణ చాలతో క్రీస్తును అనుసరించి నడిచినట్లే. క్రీస్తును పకడని చాలేజు. ఎందుకంటే ఆయనను ఆయన ప్రదర్శించుకుంటున్నాడు అక్కడ. ఓ ఆలోచన కర్లరుచు. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, పౌలు ఉద్దేశం కాయకతో దేవుని ఉద్దేశాన్ని తన ద్వారా బయలుపరుస్తున్నాడు, దేవరి ఉద్దేశం ఓ ద్వారా బయలుపరచు, వ్యక్తపరుస్తున్నాడు. బయలుపరచు. యేసు క్రీస్తు ప్రభువారు నడిచిన విధానం ఇలా ఉన్నది. యేసు క్రీస్తు చాలజొక విధానం కుంకతో యేసు క్రీస్తు ప్రభువారు ఇలా మాట్లాడేవారు. యేసు ప్రభువును వాతే కరేవాళ్ళో. ఆయన నీతి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అచ్చు నీతిని చాలజొక వాతెన సంబళాయన అని క్రీస్తుని గురించినటువంటి అనేక సంగతులు యేసును గురించిన కేరుజుగను ఆయనలో నుండి బోధిస్తున్నాడు. ఓవర మాయంతి బోధించవచ్చు. ఇప్పుడు కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులు ఏమనుకుంటున్నారంటే, కొరింథీ మాచజుగ సంఘస్థులు కాయకరచుకతో యేసుక్రీస్తు ప్రభువారు పౌలు గారి లాగా ఉండేవాళ్ళు. యేసు ప్రభు పౌలు జూరేవాళ్ళు. అవును, క్రీస్తు ఇక్కడ పౌలు గారు కూడా అదే మాట అంటున్నాడు. పౌలు ఊజ్వాది కెరచత నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, యేసును పగడం చాలచ్చు. ఆయన మనస్సు ఎరిగి నడుచుకున్నాను, ఓరేక మనసున ఆలోచన కరం చాలచ్చు. ఆయన తలంపులు ఎరిగి నడుచుకున్నాను, ఓర మనసున ఆలోచన కరం చాలచ్చు. ఆయన చిత్తాన్ని ఎరిగి నడుచుకున్నాను, ఓర్ చిత్తమైన ఆలోచన కరం చాలచ్చు. మీరు నన్ను పోలి నడుచుకున్నాను. తమ్ సదా మన పడడం చాలు కను మన కరచ్చు. పౌలు గారు మంచి శ్రేష్టమైన మాట కొరింథీ సంఘానికి చెప్పాడు. పౌలు యొక్క వాత ఆచ్ ఖబర్ కెరచు కొరింథీ సంఘమేనే. ప్రియ దేవుని సేవకులారా, ప్రేమ దేవర్ బేటావు, ఈ రోజు నీ సంఘానికి నువ్వు చెప్పగలుగుతావా ఈ మాట? ఈ తార్ సంఘమైన తూ కేసకిస్క ఈ వాతేనే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, యేసును పడడం చాలచ్చు. నన్ను పోలి మీరు నడుచుకునండి అని మన పడం తమ చాలను కను మన కరచ్చు. మన సంఘానికి అప్పుడు సంఘమేనే, మీ విశ్వాసులకు, విశ్వాసులేనే మీ గ్రామంలో అప్పుడు కామె మనం బోధించగలుగుతామా? అప్పుడు ముందునే అప్పుడు మనం బోధించలేము. అప్పుడు వాతే కర్సకాని ఎందుకని బోధించలేము? ముందున కసన సంబళాని కదో క్రీస్తు పడినటువంటి పాటలలో మిగిలినటువంటి పాటలు నా శరీరమందు నెరవేరుస్తున్నానని పౌలు గారు మాత్రమే చెప్పగలిగాడు. యేసు ప్రభు పడోజుగను బాధ మార సంగమేస పడోగను మా మన కరొచ్చు. పౌలు గారు చాలా శ్రమ పడ్డాడండి. పౌలు రాసి బాధపడు, అందుకని మాట చెప్పగలిగాడు. జేర్వాసి వాతనే గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. గలతీ లెక్కజుగో పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. ది అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. యేసు దై మా జీవించవచ్చు. పౌలు గారు అంటున్నటువంటి మాటను మనం చాలా జాగ్రత్తగా వినాలి. పౌలు కెరజు వాతేనే అప్పుడు జాగ్రత్తగా సామను, లేకపోతే అర్థం కాదు. అయితే అప్పుడు అర్థమేని. పౌలు గారు ఏమంటున్నాడంటే, పౌలు కాయంకెరచు కదా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. మా యేసుతో సిలువ మారుజగ జీవితం. మనందరికి తెలుసు, యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడింది 2 దొంగలు. యేసు బరోబర్ సిలువ పడే జగన్ ది చోర్. పౌలు గారు కాదు, పౌలు కొని. కానీ పౌలు ఏమంటున్నాడంటే, పౌలు కాయంకెరచు క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను. యేసుతో జూమ సిలువ నేను లేను, మచూని నాలో క్రీస్తే ఉన్నాడు. మారిమా యేసుచే. ఈ మాట చాలా అద్భుతంగా ఉంది ప్రియులారా. ఈ వాత్ చాలా ఆచ్చే. ఎందుకు ఈ మాట అనగలిగాడు ఆయన? ఈ వాత్ కసని కేరొకతో ఎందుకు ఈ మాట అనగలిగాడంటే, కసని కేరొకతో పౌలు గారిలో క్రీస్తే జీవిస్తున్నాడు కాబట్టి. పౌలే మా యేసు జీవించవచ్చు చేరు కాణ. ఈ శరీరం మంది, ఈ శరీరం మంద కాబట్టి మనలో మనమే జీవిస్తున్నాం. ఈ జీవమా అపణ చాజర్ కాణ అపణ జీవించరేచా. ఈ శరీరం మంద కాబట్టి మన సొంతం. ఈ జీవనం అపణ చేరవాసు అపణ సొంతం.
ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే పౌలు కాయ కెరచకతో ఈ శరీరము మట్టిలో నుంచి తీయబడింది, ఈ యొక్క మనకి ధూడే మాతి ఆజకో ఈ మళ్ళా మట్టికి వెళ్ళిపోయింది. పరం ధూడేనా జావే నా శరీరములో మార్ యొక్క దలేమా నేను లేను, మఛూని నా శరీరములో మార్ యొక్క మణికేమా యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఛే నా శరీరములో మారేమా యేసయ్య ఉన్నాడు. యేసు ఛే. ఇప్పుడు ఈ రోజు దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకులారా, అబ దేవర్ సేవ కరచుకొని దేవర్ సేవ మనందరము దేవుని చేత పిలువబడ్డాము, आपण దేవర్ వాతే మా బలాయ జగొంచా దేవుని చేత ఏర్పరచబడ్డాము. దేవర్ మా బనాయ జగొంచా తల్లి గర్భములను దేవుడు ఏర్పాటు చేశాడు. యాడిని పెట్టి మా రజనా జబనే దేవ ఏర్పాటు క్షణములకు ప్రవక్తగా నియమించాడు. దేవ అబనే యొక్క ప్రవర్తగా పరిశుద్ధులుగాను అచ్చుతలెత్తి దేవుని సొత్తైన ప్రజలుగాను దేవర్ బేడబెటార్జు ప్రజలుగా ఆ విధంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హనుజు దేవ ఆచక్ కర్లిదో రాజులుగా, రాజర్జు యాజకులుగా, యాజకులర్జు దేవుని పనివారిగా, దేవర్ కామే పరిశుద్ధ సైన్యముగా, సైన్య మణికార్జు, ఈ విధంగా అనేక రకాలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. శేర్ వాసు దేవ హను ఎనుక కర్లిదో ఏర్పాటు చేయబడినటువంటి నీవు, ఏర్పాటు కర్మలు జగన్ తూ దేవుని చేత నియమింపబడినటువంటి నీవు, దేవుతో నిర్మించోజేర్ కాన నీ లోపల నీవు ఉన్నావా, యేసయ్య ఉన్నాడా? ఏమో తూచిగా దేవు ఛే. ఇప్పుడు మన లోపల మనమే ఉంటే అప్పుడే రాతో ఎవరికి ప్రయోజనం లేదు. నీ సంఘానికి ప్రయోజనం లేదు, నీ కుటుంబానికి ప్రయోజనం లేదు, నీ ప్రాంతానికి ప్రయోజనం లేదు. నీ లోపల నీ ఉండకూడదు, నీ శరీరములో యేసయ్య ఉండాలి. నీ జీవితంలో తండ్రి చిత్తం నెరవేరాలి. ఈ రోజు మన చిత్తాన్ని మనం నేర్చుకుంటున్నాం, అప్పుడే చిత్తం మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నాం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళు కనబడటం లేదు. ఇష్టమైన నెరవేర్చే వాళ్ళు దికారకొని పరలోకము తండ్రి భూలోకములో ఉన్న వ్యక్తులందరినీ చూస్తున్నాడు, పరలోకమా తండ్రి పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. నమ్మకస్తులైన వారి కొరకు, నమ్మకం యథార్థవంతుల కొరకు, యథార్థం కూణచకు, భారం కలిగిన వారి కొరకు, భారం కూణచకు, బాధ్యత కలిగిన వారి కొరకు, బాధ్యత వారి శరీరాన్ని దేవునికి సమర్పించే వారి కొరకు నా దేవుడు ఎదురు చూస్తున్నాడు, దేవుడు వెతుకుతున్నాడు. ఒక్కరు కూడా కనబడటం లేదు. దేవర్ వాక్యం ఒక్కరు కూడా కనబడటం లేదు. దేవర్ వాసే ఏక సదా దిగారే కొని పరమ తండ్రికి చాలా బాధ అనిపిస్తుంది, నిన్ను బట్టి నన్ను బట్టి. దేవ్ సారి బాధ కర్రొచ్చు కత్రా, చాలా దుఃఖపడుతున్నాడు పరలోకము తండ్రి. కత్రాకు బాధ కర్రొచ్చు దేవ్. పౌలు గారిని బట్టి దేవుడు దుఃఖపట్టం లేదు. దేవ్ పౌలేర్ది బాధపడరు కొని ఒకే ఒక్కసారి ప్రభు యొక్క ప్రత్యక్షత తీసుకున్నాడు. ఎక్కసారి దేవేది ప్రత్యక్షం కలిదో ప్రభు మాట్లాడాడు, దేవ్ వాతేకిదో ఆ రోజే ప్రభుకు సమర్పించుకున్నాడు. ఊదాడో దేవేని సమర్పించలేదు. బ్రతుకుట క్రీస్తే సావైతే మేలు. బంచకొని క్రీస్తు మర్జాత మేలుగా. అవును, బ్రతుకుటం క్రీస్తు కొరకు బ్రతుకుటం ప్రారంభించాడు. బంచతో యేసు సారు బంచనో కన్ అందుకని ఈ మాట అంటున్నాడు, జేర్వాసి వాత్ కెరసే నేను సిలువ వేయబడ్డాను, అమ్మ సిలువ నేను ఎప్పుడో చనిపోయాను, కన్నాయకో మరకో నా శరీరములో యేసయ్య మాత్రమే ఉన్నాడు, తలెమా యేసు నా బ్రతుకులో యేసయ్య ఉన్నాడు. తలెమా యేసు ఆయన నిమిత్తము నా శరీరాన్ని నేను బ్రతికించుకుంటున్నాను. ఓర్ మా మార్దలేమా ఓనజ్ మే బంచాలేరచు. పౌలు గారు ఎందుకు బ్రతికున్నాడంటే, పౌలు కసన్ బంచంచక ఆ దేహములో యేసయ్య ఉండి దేహాన్ని వాడుకుంటున్నాడు కాబట్టి నా దేహాన్ని నేను బ్రతికించుకుంటున్నాను అని చెప్తున్నాడు. దలేమా యేసు చజర్ కాన మార్దలేని సదా మా బంచాలేరచు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఒకసారి పరిశుద్ధ గ్రంథములోకి వెళదాం. దేవుని పరిశుద్ధ గ్రంథమే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. పిలుపులకు మెలుజుకొని ఏక అధ్యాయం 24వ వచనములు చూస్తే 24వ వచనం దిగతో ఈ మాట మనం చదువుదాం. ఈ వాత మనం చదవను. నేను శరీరమునందు నిలిచియునుట మిమ్మును బట్టి, నా శరీరమందు నిలిచియునుట మిమ్మును బట్టే. తమను బగడనేది మా శరీరం అంబంచననొకతో, లేకపోతే నేను లేను. నైరతమరుని నా శరీరాన్ని నేను ఎందుకు కలిగి ఉన్నానంటే మార్ దలిమ కూన్ చగన్కతో క్రీస్తు పరిచర్య నిమిత్తమే. యేసు యొక్క పరిచర్యను బగడన. ఎందుకు ఈ మాట అనగలిగాడు తెలుసండి?
కసన ఈ વાત కేలాగతో ఈ అపోస్తలుడైన పౌలు గారి తన గుండె లోతులో నుంచి మాటలు రావడానికి గల కారణం ఏమిటంటే అపోస్తల పౌలు और దలేమాతి ఆజోగం వాతన కారణం అపోస్తల కార్యములు 7వ అధ్యాయము అపోస్తల కార్యము 20వ అధ్యాయం 55వ వచనాన్ని చదువుకుందాం. 55వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55, 56, 57, 58 వచనాల్లో జరిగిన సంగతిని మనం చూద్దాం. ఈ వచనాల సంగతి కుంకొ దేకాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూసి ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నారని చెప్పెను. అప్పుడు వారు పెద్దగా కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలకు అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం గమనిస్తే దేవర్ బెడ్ బెటావో అక్కడ ఉన్నటువంటి యూదులు, అక్కడ ఉన్నటువంటి ఆయనతో పాటు ఉన్న ప్రజలే క్రీస్తుని క్రీస్తుని గురించిన విషయాలు చెప్తుంటే, ఆయన కుడి పార్శ్వమందు ఉన్నాడని చెప్తుంటే, పరలోకపు మర్మములు చెప్తుంటే వాళ్ళు గట్టిగా చెవులు మూసుకొని వినకుండా పౌలు గారిని పట్టుకొని ఆ పట్టణము వెలుపలకు ఈడ్చుకొని వచ్చి రాళ్ళు రువ్వి కొడుతున్నారంటండి. బాటాతి మారం రాళ్ళు రువ్వి కొడుతున్నారు. బాటాతి మారం ఆ రాళ్ళు రువ్వి కొట్టించటంలో బాటాతి మారజన అక్కడ ఎవరో తెలుసండి సాక్షి? ఓర్ సాక్ష్యం అపోస్తలుడైన పౌలే. సౌలుగా ఉన్నటువంటి దినాలలో పౌలే ఓర్ సాక్ష్యం. స్తెఫనును కొడుతున్నటువంటి సందర్భాలలో ఈయనే ప్రధాన వ్యక్తిగా ఉన్నాడు, ఈయనే సాక్షిగా ఉన్నాడు. ఈయనకి గొప్ప అధికారం ఉన్నది, ఈయనకి గొప్ప బలం ఉన్నది. బలం ఆ సౌలు గారిని కొట్టించాడు, ఆ స్తెఫను గారిని కొట్టించాడు, రాళ్లతో కొట్టించాడు, ఎన్నో ఇబ్బందులు పెట్టాడు, క్రైస్తవ సమాజాన్ని చిత్రవద చేశాడు, అనేక మంది ప్రజలను రక్తపాతాన్ని సృష్టించాడు. ఇలాంటి వ్యక్తి యేసులోకి మారిపోయి అతని రూపములోకి మారిపోయి దేవుని తేజస్సును పొంది దేవుని ప్రభావము పొంది అక్కడ 58వ వచనం చూద్దాం, చూడండి. వెలుపలకు అతనికి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరండి. ఒకప్పుడు సౌలు గురించి చెప్తున్నామండి. సౌలు వాసికరిన ఈ స్తెఫను కొట్టి చంపేసి దేంతో? రాళ్లతో, బాటాతి పెద్ద పెద్ద రాళ్లతో. మోట్ బాట మన ఏరియాలో ఉన్నాయి చూడండి, ఈ రాళ్లతోనే సజే బాటాతి బాగా కొట్టారండి. వారు మారే బాగా కొట్టారు, వారు మారే. ఆ కొట్టటములో మారే జన సౌలు గారిది ప్రధాన పాత్ర. సౌలు ఈయన చెప్తే అది చేస్తారు వాళ్ళు. ఆయన వస్త్రాలు తీసుకొచ్చి ఇదిగో అపోస్తలుడైన పౌలు గారి దగ్గర పెట్టారు. ఆయనే సాక్షి అప్పట్లో. ఇలాంటి వ్యక్తి ప్రభు ప్రత్యక్షత వచ్చిన తర్వాత, దేవుడు దర్శించిన తర్వాత, నాలో క్రీస్తే నివాసం చేస్తున్నాడు, నేను కాదు, నేను సిలువ వేయబడ్డాను. ఈ మాటలు మాట్లాడుతున్నాడు ప్రియులరా. ఈ వాతే కెరుజన తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి మొదటి 6 వచనం, మొదటి అధ్యాయము 16వ వచనము, 1 అధ్యాయం 16వ వచనమే. త్వరగా మీరు రాసుకోండి, అలాగే మీరు చదవండి, ప్రయత్నం చేయండి. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి మొదటి అధ్యాయము 16వ వచనము, 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తన విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పునరుద్ధానము దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరుచున్నట్లు
దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహిమ. పౌలు గారు ఈ మాట అనడానికి, పౌలు ఈ बात के రోజున పౌలు గారు దేవుని ప్రత్యక్షత పొందడానికి పౌలు దేవేరు వాతే ఆయన ఏమంటున్నాడంటే, కాయం కరగదు, పాపులందరిలో ప్రధాన పాపిని నేను. పాపి మా మొదటి పాపి మస్. ఆయన వెళుతుంటే ఒకే రోజున ఆయన వస్త్రపు చెంగు పుట్టినటువంటి వారు, ఆయన నీడ పడినటువంటి వారు స్వస్థత పొందారు. అనేకమైన దయ్యాలు వెళ్ళగొట్టాడు. భూతిని సేపు డగరికి అనేక మంది ప్రజలకు ఆదరణగా మిగిలాడు. జనాలని ఆదరణగా సుమారు 14 పత్రికలు సంఘ క్షేమం కొరకు రాయగలిగాడు. 14 పత్రికల లెక్క. క్రొత్త నిబంధనలో సగం కంటే ఎక్కువ ఆయన ద్వారానే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మొత్తం అధ్యాయాలు. ఎంత గొప్ప వ్యక్తి, అత్ర ఆచ వ్యక్తి. పాపులందరిలో ప్రధాన పాపిని, ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి. ఆయన జీవితం చాలా పూర్తిగా తగ్గించుకుంటున్నాడు. సేవకుడికి ఉండవలసిన లక్షణం, మొదటి లక్షణం అదే. మనల్ని మనం పూర్తిగా తగ్గించుకోవాలి. అపోస్తలుల పౌలు గారు చూస్తే, అపోస్తలుల పౌలు దేకతో 8వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. 3వ వచనం చదువుదాం. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేస్తూ ఉన్నాడు. అందుకని మాట అంటున్నాడండి. పాపులలో ప్రధాన పాపిని అంటున్నాడు. పాపిమా మోటో పాపి. ఎందుకంటే ఆ దినములలో క్రైస్తవులను హింసించడానికి యేసు క్రీస్తు వాళ్ళని హింసించి ఏర్పరచబడినటువంటి ఈ వ్యక్తి, క్రీస్తును నమ్మినటువంటి ప్రజలందరూ పారిపోయి వెళ్ళిపోతే, యేసు నమ్మిన జనాలసే డగర్జారతో ఈయన వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ ఘర ఘర జాతాడే వాళ్ళని ఈడ్చుకొచ్చి క్యాన్సల బయటికి లాక్కొచ్చి బార క్యాన్సల సంఘమును పాడు చేసెను. సంఘమైన సంఘమును పాడు చేసిన వ్యక్తిలో ప్రథమమైన వ్యక్తిగా ఉన్నాడు. సంఘమేమా పాడుకిద జొకన మోటో వ్యక్తి. అనేక మందిని సంహరించినటువంటి వ్యక్తులలో మొదటి వ్యక్తిగా ఉన్నాడు. ఓమా మోటో వ్యక్తి. అది యవన కాలంలో జరిగింది ప్రియులారా. క్రీస్తుని ఎరగక ముందు జరిగినటువంటి కార్యములు అవన్నీ. యేసు ప్రభున మాలం కిదే కొంచెం రాంగ జరిగి క్రీస్తుని ఎరిగిన తర్వాత యేసున మాలం కిదే ఏ సంఘాలనైతే పాడు చేశాడో, సంఘమేనైతే పాడు కర్నా, ఏ సంఘాలకైతే అవిధేయతగా ఉన్నాడో ఆ సంఘములన్నిటికీ ఓ నాయకుడిగా మారిపోయాడు. క్రీస్తునందు ప్రియులరా, కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మీరు జాగ్రత్తగా వాక్యాన్ని చదువుదాం. ఈ వాక్యం అప్పుడు చదవా. 4వ అధ్యాయం కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము అదృశ్యమైన వాటిని చూడక, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగచేయుచు ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, ఈ మాటను మరొకసారి మీరు ఎదుర్కొన్న తర్వాత చదువుకోవడం కోసం ప్రయత్నం చేయండి. పౌలు గారు అంటున్నాడు, నా శరీరము కృషించిపోయినా, నా శరీరము బలహీనమైపోయినా
శరీరం బలహీనంగా అయ్యేదాన్ని లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడు మాయించ జగన్ యొక్క అంతరంగ బలపరచబడుతున్నాడు. బలపరచబడరు. ఇప్పుడు మనం అడుగుదాం, పౌలు గారిలో లోపల ఎవరున్నారు? పౌలేమా మాయింకును సార్, పౌలు గారి లోపల ఎవరున్నారు? మాయింకును సార్. దేవునికి మహిమ కలుగునుగాక. అలు పెరగని అద్వితీయ దేవుడున్నాడు, అద్వితీయ దేవుడు సార్, సర్వశక్తిమంతుడున్నాడు. సర్వశక్తిమంతుడు దేవుడు సార్. అందుకని ఆయన అంటున్నాడు, లోపల ఉన్నటువంటి పురుషుడు దినదినము బలపరచబడుతున్నాడు, మాయించ జగన్ మనికి ఆ దినదినము బలపడరు సార్, దినదినము శక్తివంతంగా మార్చబడుతున్నాడు. శక్తివంతంగా బలపరచబడరు. మేము ఎవరిని నమ్ముతామంటే కనబడే వాటిని నమ్మము, हम धिकार చేయన నమ్మరు కొని, కనబడని వాటిని నమ్ముతున్నాము. ధికారి చేయన నమ్మరొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహాము గురించి అబ్రహాము దేవుని పైన అలా నిలబడడానికి గల కారణం ఏమిటంటే, అబ్రహాము దేవుని హృదయ కారణం కాయ కదా, అబ్రహామునకు సువార్త అనుగ్రహించబడింది. అబ్రహామున సువార్త అనగా సువార్త కదా, క్రీస్తు జనన మరణ పునరుద్ధానమే. క్రీస్తు జనన మరణ పునరుద్ధానమే. ఈ మూడుటిని కలిపి సువార్త అని రాయబడింది. ఈ తీనిని బేడని సువార్త. ఈ సువార్త అబ్రహాము దగ్గరకు వచ్చింది. సువార్త అబ్రహాముడి. ఆ సువార్తను అబ్రహాము నమ్మాడు. అబ్రహాం నమ్మాడు కాబట్టి తన కుమారుని బలి ఇవ్వటానికి అడ్డు చెప్పలేదు. బలి ఇచ్చిన తర్వాత కూడా నా కుమారుడు దేవుడు లేపటానికి సమర్థుడని నమ్మాడు. ఆయనకు ఏ ఆధారము లేనప్పుడు నమ్మాడు. ఆయనకి ఎటువంటి ఆధారాలు లేవు. ఓ స్వరం వినిపింప చేస్తాడు దేవుడు. ఆ స్వరాన్ని విన్నాడంతే. అన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపుకు తిరిగాడు. ఈ రోజు నీకు నాకు చాలా ఆధారాలు ఉన్నాయి. చరిత్రకారులు బయటకు తీసుకొచ్చిన ఆధారాలు చాలా ఉన్నాయి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తన స్వరమును వినిపింప చేస్తున్నాడు. అద్భుతాలు చేస్తున్నాడు. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు. అధికారాన్ని ఇచ్చాడు. నిన్ను పోషిస్తున్నాడు. నిన్ను నడిపిస్తున్నాడు. ఏ ఆధారము లేని అబ్రహామే అంతగా దేవుని మీద ఆధారపడితే, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ బలమైన సేవ చేయలేకపోతున్నాం. అబ్రహాము వల్లే మనం దూరం ప్రయాణం చేయలేకపోతున్నాం. ఎరగని ప్రాంతానికి వెళ్ళలేకపోతున్నాం. ఎరిగితే అక్కడికి తెలిస్తే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తాం. వాక్యం అక్కడ ఎవరు తెలిగిపోతే మన వాక్యం చెప్పలేము. అబ్రహాం అలా కాదండి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడ గుడారం వేయమంటే అక్కడ గుడారం వేశాడు. బలిపీఠాన్ని కట్టాడు. ప్రార్థన చేశాడు. నిరీక్షణ కలిగి ఉన్నాడు. మంచి మనిషి ఆశ్చర్యలేనే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణ కలగని సార్. కానీ ఈ రోజు మనకు ఆధారం ఉన్నప్పటికీ కూడా ఆధారం దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం, నిరీక్షించలేకపోతున్నాం. ప్రియులారా, పౌలు గారు అంటున్నాడు, మీరు అదృశ్యమైన వాటిని నిదానించి పరీక్షించి తెలుసుకోవాలి. దృశ్యమైన కనబడే మెరుపులా కనబడితే మాయమైపోతాయి. ఆయన అదృశ్య శక్తి కలిగిన వాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే అమరుడు. ప్రభావము కలిగిన వాడు. సూర్య చంద్ర తేజస్సు ప్రభావం కంటే ఎక్కువ మహిమ ప్రభావము కలిగినటువంటి వాడు మన దేవుడు. ఆ విషయాలన్నీ కూడా పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నాడు. 18వ వచనములు చూద్దాం. ఆ 17వ వచనములు చూస్తే అక్కడ అంటాడు కదా, చదవండి ఆ మాట. గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఈ మాట మీరు గుర్తు పెట్టుకోండి ప్రియులారా. పౌలు గారు ఏమంటున్నాడండి? క్షణము మాత్రముండే
శ్రమ, క్షణం మాత్రం ఉండే శ్రమ. ఏదో ఒకటి చెప్పండి తొందరగా. శ్రమ, క్షణం మాత్రమే ఉండే శ్రమ, కష్టం ఏది మన జీవితంలో? ఓ బాధ వస్తే కొద్ది సమయం పాటు మనం బాధపడతాం. చేతికి తగిలినా, కాలుకు తగిలినా, అంతెందుకండి, కనీసం ఒక దోమ కుట్టినా ఎంతసేపు పడుతుందండి? ఆ దోమను పట్టుకుని దాన్ని చంపి దాన్ని నలిపి ఓ నిమిషమన్నా పడుతుంది. దాన్ని చంపేంత వరకు మనం నిద్రపోం. మరి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే శ్రమ అనేది క్షణమాత్రం ఉండే శ్రమ అంటున్నాడు. మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఇక్కడ ఉంది ప్రియులారా. శ్రమ వస్తే ఒక రోజు భోజనం చేయము, సువార్తలో ఆటంకం కలిగితే, ఇబ్బంది కలిగితే ఇక నేను సేవ చేయలేనులే, ఇంకా నా వల్ల కాదులే, నేను పొలం పని చేసుకుంటాను, నాకున్న పొలాన్ని పండించుకుంటాను, ఎవరన్నా పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్తానులే, సువార్థికుడిగా ఉండిపోతానులే అనుకునే సేవకులు చాలా మంది కనబడుతున్నారు. క్షణమాత్రం ఉండే శ్రమను చూసి పౌలు గారు అంటున్నాడు, నీ కళ్ళ ముందు కనబడుతున్న శ్రమలు క్షణమాత్రమే ఉంటాయి. క్షణమాత్రమే ఉండే శ్రమల అపోస్తుల కార్యములు మనం చూద్దాం. 14వ అధ్యాయము 19వ వచనము. నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని, జాగ్రత్తగా ఈ మాటలు మీరు రాసుకోండి ప్రియులారా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం అంతా చెప్పాలంటే నాకు చాలా టైం పట్టింది. నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీరు కాస్త లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకోండి. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, అంతియోకు నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. క్రీస్తునందు ప్రియులారా, ఈ అపొస్తలుడైన పౌలు గారి పరిస్థితి ఒకసారి చూడండి. ఒకప్పుడైతే స్తెఫనును కొట్టించాడు, క్రీస్తులోకి మారిన తర్వాత ఇప్పుడు ఈయనకే శ్రమ వచ్చింది. అనేక మంది ప్రజలు కలిశారు. యూదులు, ఈకోనియా నుంచి వచ్చినటువంటి వారు, ఆ ప్రాంతంలో అనేక మంది కలిసి పౌలు గారి మీద పగబట్టారు. పౌలును చంపాలనుకున్నారు. ఆయన పట్టుకొని బాగా కొట్టారు, రాళ్ళు తీసుకుని బాగా కొట్టారు. ఆ రాళ్ళు తగలరాని చోట తగిలిపోయాయి. ఆయన ఒక్కసారిగా చచ్చిపోయాడు అనుకున్నారు. ఎందుకంటే మాట లేదు, చూడటం లేదు, అలా పడిపోయాడు, రక్తం కారిపోతా ఉంది. వీడు చచ్చిపోయాడు అనుకుంటున్నారు వచ్చినటువంటి వారు. వీడిని తీసుకెళ్లి ఊరి వెలుపల పడేద్దాం అనుకున్నారు. ఈడ్చుకుని తీసుకెళ్లిపోయారు ప్రియులారా, అక్కడ పడేశారు. అంటే వీళ్ళు చూసారండి, చచ్చిపోయాడు చచ్చిపోయాడు అనుకున్నారు, అక్కడ పడేసి వెళ్ళిపోయారండి. వెంటనే ప్రభు అతను బలపరిచినప్పుడు మళ్ళీ వెంటనే లేచాడు, మరొక ప్రాంతానికి వెళ్ళాడు, మరొక చోట సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. చూడండి ఎంత కఠినమైన శ్రమ అండి. రాళ్ళుతో కొడుతుంటే ఎన్ని స్థలాల్లో తగిలినాయో, ఎన్ని గాయాలైపోయినాయో, ఎంతగా రక్తము కారుతుందో, వీటన్నిటిని చూసి ఆయన ఏమంటున్నాడంటే, ఇవి క్షణకాలం మాత్రం శ్రమలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్షణమాత్రం ఉండే శ్రమలు అంటున్నాడండి. అసలు ఎవరిని చూసుకుని ఈయనకి ధైర్యము? ఎవరి శ్రమలతో పోల్చుకుంటున్నాడంటే యేసుక్రీస్తు వారి శ్రమలతో పోల్చుకుంటున్నాడు. ఆయన నా కొరకు నలుగుగొట్టబడ్డాడు,
ఆయన నా శరీరం అంతా దున్నబడింది నా నిమిత్తమే. శరీరం సారి దున్నపడింది. ఆయన విపరీతమైన శ్రమ మన కొరకు అనుభవించాడు. ఆయన శ్రమతో పోల్చుకుంటే నా శ్రమ స్వల్పమైంది అనుకున్నాడండి. అంటే పౌలు గారిలో దేవుని పట్ల ఎంత భారం ఉందో గమనించండి. ఎంత బాధ్యత కలిగి ఉంటున్నాడో. సువార్త పని విషయంలో తన భుజముల మీద ఈ భారాన్ని పెట్టుకుని అనేక ప్రాంతాలకు వెళుతూ అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తున్నటువంటి వాడండి. 20వ వచనం చదువుదామా? 14:20 అపోస్తలుల కార్యములు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరాడండి. ఇప్పుడు ఇన్ని దెబ్బలు తగిలి కదండి, చచ్చిపోయాడు అనుకున్నారు కదా, అక్కడ పడేసి వెళ్ళిపోయారు కదా. కాసేపు ఉండాక లేచాడు, ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి మళ్ళీ తను తాను నలగగొట్టుకున్నాడు. ఆ శరీరాన్ని ప్రభు కర్పించాడు. అంతరంగ పురుషుడు బలపరుస్తున్నాడు. ఈ శరీర రుగ్మతుల గురించి ఆలోచన చేయలేదు. శరీర గాయాల గురించి ఆలోచన చేయలేదు. మళ్ళీ వెంటనే తిరిగి తెల్లారు లేచాడు, మళ్ళీ ప్రకటించడం ప్రారంభించాడండి. ఎంత గొప్ప వ్యక్తి అండి, ఎంత ఆశ్చర్యం అండి. ఒక సందర్భంలో అయితే బెత్తములతో బాగా కొట్టి ఆయన తీసుకుని వెళ్ళి పడేశారు. ఒక గృహలో పడేశారు, ఒక జైల్లో పడేశారు. రక్తం కారిపోతుంది, పడుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి. అలా చేయలేదు ప్రియులారా. ఏం చేశాడు? పాటలతో ప్రార్థన చేయటం ప్రారంభించాడండి. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఉన్న ఖైదీలందరూ వచ్చారు. పిచ్చోడ్ లాగా ఉన్నాడే, రక్తం కారిపోతుంది, శరీరం అంతా గాయాలైపోయాయి. అయినప్పటికీ కూడా ఈ వీళ్ళల్లో ఏ విధంగా స్పందన కలుగుతుంది? దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక మాట అడుగుతాను. శరీరానికి దెబ్బ తగిలింది, చెప్పండి. శరీరానికి దెబ్బ తగిలింది. శరీరానికి దెబ్బ తగిలినప్పుడు లోపల ఉన్న ఆత్మ బాధపడిద్దా, శరీరమే బాధపడిద్దా? చెప్పండి. ఆత్మ కూడా కాదు, ఆత్మ బాధపడిద్దా, శరీరం బాధపడిద్దా? మీరు ఖచ్చితంగా చెప్పాలి ఈ మాట. శరీరం బాధపడిద్దా, ఆత్మ బాధపడిద్దా? సరే, మీ పేరు శంకర్ గారు. ఈ పేరు శరీరానికా ఆత్మకా? శరీరానికేనా ఆత్మకా? సరే, బాగా చెప్తున్నారు. శరీరం నలగొట్టబడింది. అపోస్తులే దలేనే నలగొట్టన్ సార్, రక్తం కారిపోతుంది, లోయి రడన్ సార్. బెత్తములతో బాగా కొట్టారు. లక్కడితి వారు మారే, బాగా కొట్టిన తర్వాత వారు మారే చెరసాల్లోకి వెళ్ళి చెరసాల మజాన్ వాళ్ళు శరీరము బాధపడుతుంది కాబట్టి పడుకోవాలిగా. పాటలతో ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన దేవుని స్తుతిస్తున్నారు. ఆకాశము తెరవబడింది, ఆకాశము నుంచి దేవుని మహిమ వాళ్ళ దగ్గరికి దిగొచ్చింది. ఆ సంఖ్యలు పటోమని తెగిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. మహిమ కలుగును. వాక్యం వింటున్నటువంటి వారులారా, వాక్యం సామర్థ్యం ఇక్కడ ఈయన చచ్చిపోయాడని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోతే మరుగొక దాని చూడదండి దగ్గరతో శిష్యులందరూ చూస్తున్నారు, శిష్యులు దేకరే ఆశ్చర్యపోతున్నారు. వస్తే ఆశ్చర్యపడ లేచాడు, ఊటియా బట్టలు దులుపుకున్నాడు, జడకార్లేదు, వెళ్ళిపోయాడు ఇంటికి. ఆ రాత్రంతా ప్రార్థన చేసుకున్నాడు. సారి రాత్ రేపటి గురించి ఏంటి ప్రభువా, సవారీ దాడో గురించి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎక్కడికి నన్ను నడిపిస్తున్నావు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన, నా శరీరం వల్ల నీకేమైనా బాధ కలుగుతుందేమో, శరీరంతో బాధ నా శరీరం వల్ల నీకు దుఃఖం కలుగుతుందేమో, శరీరం ద్వారా నా శరీరం నీకు ఆటంకంగా ఉందేమో అని తన శరీరాన్ని తానే నలగొట్టుకుంటున్నాడు. శరీరము పౌలు గారిదే,
ఈ దల్ కేరో దే పౌలేరో పౌలు గారి శరీరంలో క్రీస్తున్నాడు. పౌలేర్ శరీరమే కోణ ఛే శరీరము సహకరించకపోతే ఈ దలు సహకరించ ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళలేదు. ఈ ఆత్మ కతి జాయని శరీరముకు బాగా నీరసం వచ్చి పడిపోయింది. ఈ దల్ సారి నిర్సమాన సోగో ప్రార్థన జరుగుతుంది, ఓ తో ప్రార్థన కర్రే శరీరం సహకరించకపోతే మనం లేచి అక్కడికి వెళ్ళలేం. ఆ ఈ దల్ సహకరించ అందుకని దేవుడు ప్రాణాత్మ శరీరంలో ఒకదాన్ని కూడా మిళితం చేశాడు. ఏకిని ఒక మెలక గాల్మెలో అందుకని ఆత్మకు బాధ కలిగిన శరీరము బాధపడింది, శరీరము బాధపడిన ఆత్మ కలుగుతుంది. వీటిలో ఏది కలిగినా ఒకదాన్ని కూడా సంబంధాన్ని దేవుడు పెట్టాడు. ఏకిని ఒక సంబంధం చేయని జో గాల్మెలో ఛే. తండ్రి గొప్పోడా, దేవ్ గొప్పవాడి, క్రీస్తు గొప్పోడా, క్రీస్తు గొప్పవాడు, పరిశుద్ధాత్మ గొప్పోడా? పరిశుద్ధాత్మ గొప్పగా. ఈ ముగ్గురు కలిస్తేనే తీని బలతో సర్వశక్తిమంతుడు. దేవ్ ప్రాణాత్మ శరీరము కలిస్తేనే ఆత్మ మనిషి. ఏక మణిక్యా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే ఈయన ఏమంటున్నాడంటే ఆ రాత్రి ఇంటికి వెళ్ళాడు, రాత్ ఘర్గో ఉదయాన్నే లేచాడు, మరొక ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి బయలుదేరాడు. మన శరీరంలో బలహీనత వస్తే, జ్వరం వస్తే ఏ మీటింగ్ కి వెళ్ళలేము, ఏ చర్చి కూడికి వెళ్ళలేము. పాస్టర్ గారికో సంఘ పెద్దకు అప్పగిచ్చేస్తాం. సంఘ పెద్ద నాకు చాలా జ్వరంగా ఉంది, చాలా బాధగా ఉంది, నేను రాలేనని చెప్తాం. పౌలు గారు మనలాంటోడు కాదు. పౌలు గారు ఏమనుకున్నాడంటే, నాకున్నది కొంచెం అవకాశమే, కొంచెము సమయమే, నాకిచ్చిన సమయాన్ని ప్రభు పని కొరకు వాడాలి. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాకూడదు. దాని కొరకు నా శరీరం నలగొట్టబడినా పర్వాలేదు అని సువార్త ప్రకటించడానికి ముందుకు వచ్చాడు. ప్రియులారా, సువార్త దేవుని వాక్యములో మనం చూస్తే వేరొక ప్రాంతానికి వెళ్లి సువార్తను ప్రకటించారని బైబిల్ సెలవిస్తుంది. కొరింథీ రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. 11వ అధ్యాయం 23వ వచనం. కొరింథీ రాసిన రెండో పత్రిక. ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడి తిని. వాక్యం వింటున్నటువంటి వారు మీరు జాగ్రత్తగా వినండి. వాక్యం పౌలు గారు అంటున్నాడు, మరి ఎక్కువగా ప్రయాసపడి తిని. తర్వాత అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. వాక్యం వింటున్నటువంటి దేవుని సేవకులారా, పౌలు గారు అనుభవాలు చెప్తున్నాడు, వినండి. అనేక పర్యాయములు కొట్టబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారి కొట్టబడ్డాడు. యేసు ప్రభు ఏకతాయి చోటే కూటాయో. పౌలు గారైతే 5 మార్లు కొట్టబడ్డాడు. పౌలు మాత్రం 5 దమ్ము. ఆ పౌలు గారిని కొట్టేటప్పుడు ఎన్ని దెబ్బలు కొట్టారంట? పౌలును మారేజన కతరా చోటే మారే. ఎన్ని దెబ్బలు కొట్టారండి? కతరా చోటే ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారండి. ఎన్నిసార్లు? 5 సార్లు కొట్టారండి. 5 తాయి 5 4 20. 20లో ఒక 4 తీసేస్తే 5 తీసేస్తే 195 సార్లు ఆయన శరీరం మీద కొరడా పెట్టి కొట్టారు. ప్రియమైనటువంటి వారు, అంటే ఒక్కొక్క కొరడా పెట్టి కొడుతుంటే 1 నిమిషం పాటు వేసుకున్నా సరే 195 నిమిషాల పాటు దెబ్బలు తింటానే ఉన్నాడు క్రీస్తు నిమిత్తం. 195 195 అంటే 3 గంటల కంటే ఎక్కువ సమయము కొట్టబడుతున్నాడు. ప్రియులారా, 3 గంటది జాదా కొట్టినటువంటి వారు కక్షతో కొట్టారు, ఈర్ష్యతో కొట్టారు. ఈర్ష్యాతి మారే. మామూలుగా కొట్టుకున్న వ్యక్తులైతే సాధారణంగా కొట్టుకుంటారు, మామూలుగా మారే మనకి సాధారణంగా మారే కొట్టుకుంటారు. కానీ ఇది కక్షతో కొట్టుకునేది. కక్షాది మారలేదే. మా యూదులకు వ్యతిరేకముగా బోధ చేస్తున్నావు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధ చేస్తున్నావు, కక్ష పేర్చుకొని అనేక మంది కోడవలుకొని కొట్టారు. ప్రియులారా, అందరు కూడా
కనుక్కొని కొట్టారు దేవుని అందుకే అంటున్నాడు, అనేక సార్లు నేను కొట్టబడి తిని, కత్రాగదము దెబ్బలు తింటిని, చోటే కుటాయి, పరిమితం లేదు. అంటే కొరడాతో కొట్టింది మాత్రం 5 సార్లే, విడిగా ఎన్ని రకాలు కొట్టారో తెలియదు. కొరడాతి మారజుకొని 5 దమ్ము మారతి మాత్రం కొట్టి సరసాల్లో పడేశారు బెత్తము చేత. అది లెక్కలోకి రాలా, అది లెక్కలోకి రాలేదండి. యేసుక్రీస్తు లాగా కొట్టిని మాత్రమే లెక్క పెట్టుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే అనేక సార్లు చెరసాలలో ఉన్నాను, నన్ను తీసుకెళ్లి బంధించారు అక్కడ. ఆ చెరసాలలో ఉండి పత్రికలు రాశాడు ఆయన. అనేక మంది మారారు, అనేక మంది ఖైదీలు రక్షింపబడ్డారు. అంటే శిక్ష అనుభవిస్తూ కూడా సువార్త ప్రకటించాడు. శిక్ష పాడుతూ సదా దేవర్ కామకిదో, బాధ అనుభవిస్తూ కూడా, ఆ శ్రమ అనుభవిస్తూ కూడా సువార్త ప్రకటించాడు. బాధ పాడని సదా అనేక పర్యాయములు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాను. దమ్మెన పోగొట్లేంత సదా నా ప్రాణం పోతుందేమో అనుకున్నాను. దమ్ డగరదాచగాని కేలేని సదా. ఆ తర్వాత మాట మనం చదువుదాం. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 25వ వచనం, ముమ్మారు బెత్తముల చేత కొట్టబడితిని. దేవునికి స్తోత్రం. 3 సార్లు దేంతో కొట్టబడ్డాడండి? బెత్తముల చేత కొట్టబడ్డాడు. లెక్క లేదండి ఎన్ని సార్లు కొట్టబడ్డాడు. ఒకసారి, తర్వాత చదవండి, ఒకసారి రాళ్లతో కొట్టితిరి, 3 సార్లు వాడ పగిలిపోయి నేనేం చేశాను? పడవ మీద ఉన్నా, ఆ చెక్క మీద ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు మనకు వస్తే సేవ చేస్తామండి. పరిస్థితి అప్పుడే నావకలే, ఇలాంటి సేవ మనం చేయలేమా? హను आपण సేవ कर सकानिगे. ఇలాంటి పరిస్థితి మనం ఎదుర్కోగలుగుతామా? పరిస్థితి आपण ఎదిరించలాగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఎలా చేయగలిగాడంటే, అపోస్తలుడైన పౌలు గారికి దేవుని ప్రత్యక్షత ఉన్నది కాబట్టి ప్రతిరోజు మాట్లాడుతూ ఉండేవాడు, ప్రతిరోజు బలపరచబడుతుండేవాడు. ఈ రోజు నీవు నేను ఇలాంటి సేవ చేయాలంటే, బలమైన సంఘాలు కట్టాలంటే, అనేకులు దేవుని యొద్దకు నడిపించాలంటే, శ్రమకు ఎదురు వెళ్ళాలంటే, ప్రతిరోజు దేవునికి నీకు కమ్యూనికేషన్ ఉండాలి. ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ ఉండాలి. నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉండాలి. ప్రతి విషయములో తగ్గించుకోవాలి. ఆధిపత్యాన్ని ఎప్పుడు కోరుకోకూడదు. అధికారాన్ని కోరుకోకూడదు. అధికారం ఏం చేస్తుందంటే మనుషులను భయపెట్టింది. అధికారం ఏం చేస్తుందంటే కోపాన్ని తీర్చుకునిది. అధికారం ఏం చేస్తుందంటే నీకు పైన కూర్చోవాలన్న మనసు నీకు నేర్పించింది. గర్వంతో బ్రతికే ఆలోచన కలగ చేసిద్ది. ఆలోచన నువ్వు సాతాను కూడా అదే వచ్చిందండి. రెక్కలు వాడిచ్చినప్పుడు అన్ని సప్త స్వరాలు వస్తుంటే నా వల్లే కదా ఈయనకి ఇంత ఘనత వచ్చింది అంటే తగ్గింపు లేదు అక్కడ. తగ్గింపు చేయని తను తాను గణపరుచుకుంది కాబట్టి దేవుడు పాతాళములోకి తొక్కేశాడు. దేవుని సేవకుడా, దేవుని బలమైన సేవ చేయాలి అంటే ఆధిపత్యం వల్ల మనం ఏమి చేయలేము. అధికారంతో మనం ఏమి చేయలేము. పౌలు గారికి అధికారం ఉన్నది. ఎంతో మందిని హతమార్చాడు. పౌలు గారు చూస్తే ప్రజలు భయపడేవాళ్ళు. ఎప్పుడైతే క్రీస్తు ప్రత్యక్షత ఆయనలోకి వచ్చిందో, సౌలు అంటున్నాడు, నేను చచ్చిపోయాను, నేను చనిపోయాను, నాలో క్రీస్తే బ్రతికున్నాడు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు, నేను చనిపోయాను, నేనేమి నిర్ణయం తీసుకోలేను. పరిశుద్ధాత్మ దేవుడే నన్ను నడిపించగలిగేవాడు. పరిశుద్ధాత్మ దేవు మన సలాయజకం. క్రీస్తునందు ప్రియులారా,
देवर बे बेटा పౌలు గారిలో ఎంత భారం ఉందో చూడండి, पौल या कतरा भारम छको ఎంత నలగొట్టబడ్డాడో చూడండి ప్రియులారా. कतरा कतरा बाध ఇన్ని శ్రమలు అనుభవిస్తూ, कतरा श्रम ఇన్ని బాధలు అనుభవిస్తూ, कतरागो बाध ఇవన్నీ క్షణకాలపు శ్రమలు, ఈ క్షణం శ్రమ కొద్ది శ్రమలే. అత్రాకు శ్రమమా అయినా తన సమయాన్ని పోనిచ్చుకోలేదు ప్రియులారా. और समय में न जाय दिन को సమయాన్ని పోనీయకుండా సమయం నిజాద అనేక పర్యాయములు యూదుల చేత కొట్టబడి, తిట్టబడి, నెట్టివేయబడి, బెత్తముల చేత కొట్టబడాడని చెప్పి వాక్యం చదివిస్తుంది. రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, రాత్రను అనేక పర్యాయములు సముద్రములో గడిపి తిని, మా సముద్రమా ఓర్ దలేన ఓర్ మన ఆలోచన చలాయా. ఎలా బతికుంటాడండి అసలు? అసలు కోంబన్సన్ ఒకసారి ఆలోచన చేయండి. ఏగుతా ఆలోచన కలదు. ఎంత భయం అండి. మామూలుగా పడవలో వెళుతుంటేనే భయం వేసింది మనకి. పడవ జాతో ఆ పడవలో కొంచెం నీళ్లు వస్తుంటే అమ్మో మునిగిపోయిద్దేమో, చచ్చిపోతుందేమో, చచ్చిపోతామేమో. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒకసారి వెళ్తుంటే పెద్ద గాలివాన్ వచ్చి ఆ పడవలోకి నీళ్లు పడుతుంటే, పాణి ఒక పడవ ఓయ్ బోధకుడా, బోధకుడా నీకు చింత లేదా, మేము చచ్చిపోతున్నాం. శిష్యులు భయపడిపోయారండి. శిష్యులు ఈయన బల్ల మీద పడుకున్నాడు చక్క మీద. మంచిగా అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, ఈ శరీరంలో ఉంది నేను కాదు కదా, నా శరీరంలో ఉంది పరిశుద్ధాత్మదేవుడు, నా శరీరంలో ఆయనే ఉన్నాడు, నా అభిప్రాయాలన్నీ ఆయనే, నా అభిప్రాయాలు ఏమి లేవు. అందుకనే ఆయన అలా బ్రతకగలిగాడు ప్రియులారా. తర్వాత మాటలు చూడండి, ఆశ్చర్యానికి గురవుతాం. అనేక పర్యాయములు 26వ వచనం, 2వ అధ్యాయం 26వ. అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణముల ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్ర ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలోను ఉంటిని. ఎన్ని వివరాలు చెప్పాడండి. మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ ఒక్కొక్క దాని గురించి ఆలోచన చేస్తే ఆలోచనకరణ వచ్చిన ఆలోచనకరణ ఎంత బాధ కలిగిందో చూడండి. ఒక్కొక్కటిగా మనం చూద్దామా? ప్రయాణాలలో ఆయనకి ఏం కలిగిందంటే, అనేక పర్యాయములు ఆ ప్రయాణము చేసేటప్పుడు ఆపదలు ఇరుక్కుపోయాడంట. ప్రయాణం మనం బయలుదేరేటప్పుడు బైక్ లో నిండా ఆయిల్ పెట్టుకుని బయలుదేరతాం, జేబులో డబ్బులు పెట్టుకుని బయలుదేరతాం. వచ్చేటప్పుడు దగ్గరలో టిఫిన్ సెంటర్ ఏమైనా ఉందాను, టిఫిన్ సెంటర్ టయానికి భోజనం పెట్టకపోతే టిఫిన్ చేద్దామని. కొంతమంది బ్యాగులు బ్రెడ్ పెట్టుకుని వస్తారు, బ్యాగ్ బాటి చాక్లెట్ పెట్టుకొస్తారు, చాక్లెట్ బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకొస్తారు, బిస్కెట్ ప్యాకెట్ అంటే ఇప్పుడు ముందుగానే సిద్ధపడి వెళ్తారు. సిద్ధపడడం ఆ పౌలు గారికి అన్ని ఆపదలే. పౌలనే బాధ, ఎందుకంటే ఆయన వెళ్లే ప్రయాణాలు తినడానికి ఎక్కడ లేదు, త్రాగడానికి నీళ్లు లేవు, నడుచుకుంటూ వెళ్ళాలి, భయంకరమైన పరిస్థితి. నదిలో ప్రయాణం చేసేటప్పుడు ఆపదలు వచ్చాయి, నది ప్రయాణం కరోజున ఆపదలాయి. దారి మధ్యలో వెళుతుంటే దొంగలు ఇతన్ని ఆపి ఇతను కొట్టి ఏమైనా దొరుకుతుందేమో ప్రయత్నం చేశారు. అంటే పౌలు గారు చూస్తే దైవకాలు ఉండేది కదండి, దేవర్ మనిషిలో మొక్కం అంతా దైవకాలు ఉండేది కదండి. దేవ్ ముండే మాసే దేవర్ కళ. మన పాస్టర్ గారు కూడా చూడండి, అప్పుడు మీటింగ్ ఉందంటే వెళ్ళే పద్ధతి చూస్తే మనిషి చాలా మెత్తగా ఉన్నాడు, ఆయన చూపు దయనీయంగా ఉంది. చూపు సారి ఇతను పట్టుకుంటే మన దగ్గర మనకు చాలా దొరుకుతాయి అని అతన్ని పట్టుకుంటే దొంగలకి ఏమి దొరకలేదు ప్రియారా. వచ్చిన దొంగలకు కూడా సువార్త ప్రకటిస్తూ వచ్చేవాడు. అలా దొంగల వల్ల ఆపదలో పడిపోయాడు. స్వంత జనుల వల్ల, సొంత బంధువుల వల్ల, రక్త సంబంధుల వల్ల ఆపదలో పడిపోయాడు ప్రియులారా. బంధువులు జనాల వల్ల ఆపద పడుకో. దేవుని సేవ చేస్తున్న సేవకుడా, దేవర్ కామ్ కరో. ఈ మధ్యాహ్న సమయంలో నీకు విషయాన్ని చెప్పాలి. దేవుడి సేవకు పిలిచిన తర్వాత నేను వాడుకుంటున్న సందర్భాలలో నీకు అన్ని జనుల వల్ల శ్రమలు వస్తాయి.
తోన శేర్ జన్మేర్ ద్వారా నీ రక్త సంబంధాల వల్ల నీకు ఆపదలు వస్తాయి. తార బంధువుల ద్వారా తోన సమస్య, నీ బంధువుల వల్ల, స్నేహితుల వల్ల, నీ సొంత రక్త సంబంధాల వల్ల నీకు శ్రమలు వస్తాయి. షేర్ వల్ల తోన నీ భార్య వల్ల నీకు శ్రమ వస్తది, గ్వాణి వల్ల నీ పిల్లల వల్ల నీకు శ్రమ వస్తది. సేవ చేయకుండా అడుగడుగున ఆటంకాలు కలుగుతాయి. సేవాని కరజు అడుగడుగా థంజర్. అలాంటి సమయాల్లోనే ఓ సమయమా దేవుని ప్రత్యక్షత నీకు కావాలి. దేవేర కంతో రేణు, దేవుడే నీలో ఉండాలి. దేవుడు తారే రేణు, దేవుని సన్నిధి నీలో ఉండాలి. దేవేర సన్నిధి తారే ఈ రేణు. క్షణకాలపు శ్రమలు చూస్తూ నువ్వు ఆగిపోకూడదు. శ్రమలేని దేకన్ థమేర్ చే, నువ్వు ఆగిపోతే థమ్ జావతో నీకు అప్పగించిన ప్రాంతములో దేవునికి ప్రజలు చాలా మంది ఉంటారు ప్రియులారా. తో మోతాజుగోను జనాలేసే డొగ్గులాచే. ఒకసారి పౌలు గారు కొరింథీ ప్రాంతానికి వెళ్ళాడు. ఏకతాయి ప్రభులు కొరింథీ ప్రాంతమైన, ఆ కొరింథీ ప్రాంతము చాలా పెద్ద ప్రాంతము. కొరింథీ దేశం చాలా పెద్దది. 2 లేఖలు రాశాడు ఆ ప్రాంతానికి. దీవ వాక్యాలకు అక్కడ ప్రజలు భయంకరమైన వ్యక్తులు. ఒత్తరి జనం రాస్ భయంకరంగా. పౌలు గారికి భయం వచ్చింది. పౌలేన డర్లాగి డయానా దేవతను పూజిస్తున్నారు. ఓ సమయాన్ని దేవతను పూజించరే, వీళ్ళు మామూలు కాదు. ఓసే మామూలాడియా కొని భయం ఏర్పడిపోయింది. తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ రాత్రి ప్రభు పౌలు దగ్గరికి వచ్చాడు. పౌలు దగ్గరకు వచ్చి, పౌలు దగ్గర పౌలా నువ్వు భయపడొద్దు, ఇక్కడ నువ్వు సువార్త ప్రకటించాలి. ఈ పట్టణంలో అనేక మంది నా ప్రజలు ఉన్నారు, వాళ్ళకి నువ్వు ధైర్యంగా సువార్త ప్రకటించు. ఎవరు నీకు హాని చేయనేరరు అని పౌలును దేవుడు బలపరిచాడు ప్రియులారా. దేవ్ పౌలునే అలాగే నీకు అనుగ్రహింపబడిన మీ ప్రాంతములో, దేవుడు అప్పగించినటువంటి మీ ప్రాంతములో దేవుని ప్రజలున్నారు సహోదరుడా. వాళ్ళు నడిపించాల్సిన బాధ్యత నీదే. వారిలో ఏ ఆత్మ నశించిన దేవుడు నిన్నే లెక్కలోకి తీసుకుంటాడు. ఆ ప్రాంతానికి దేవుడు ప్రవక్తగా నిన్ను నియమించాడు. ఒక రాజుగా ప్రభు నిన్ను నియమించాడు. ఒక అధికారిగా ప్రభు నిన్ను నియమించాడు. మనుషులు చూసి భయపడొద్దు, శ్రమలు చూసి భయపడొద్దు, అధికారాన్ని చూసి భయపడొద్దు. దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించు. అనేక మందిని ప్రభుత్వం నడిపించాలని తృష్ణ కలిగి మనం బ్రతకాలి. అలా ఎవరు నడవగలుగుతారంటే అధికారం కలిగిన వాళ్ళు ఎవరు చేయలేరు ప్రియులరా. సేవ అధికారంతో మనం ఏ పని చేయలేము. పౌలు గారు అధికారంతో సేవ చేయలేదు. పౌలు అధికారం మీద సేవకి ఎలా సేవ చేస్తాడంటే, ఎప్పుడైతే దేవునికి అప్పగించుకున్నాడో, పౌలు గారు చనిపోయాడు. పౌలు గారిలో పౌలేమా క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు అనగా ప్రేమ, యేసుకతో ప్రేమ. అందుకనే దేవుని వాక్యములో రాయబడింది, దేవర్ వాక్యం ప్రేమ గురించి రాయబడింది. దాని పవిత్రత గురించి, ఎలా ఓర్చుకుంటుందో, ఎలా తాళ్ళుకుంటుందో, ఇటన్నిటి గురించి రాస్తూ వచ్చాడు ప్రియులరా. అంటే ప్రేమతో దేన్నైనా జయించొచ్చు. వాక్యం చెప్పేటప్పుడు ప్రేమతో చెప్పమని, వాక్యం క్రీస్తు ప్రేమ ప్రపంచానికి పరిచయం చేయమని పౌలు గారు చెప్తున్నాడు. అలా చేశాడు పౌలు గారు. పౌలు గారుకున్న అధికారం చొప్పున అధికారం ఎంతో మందికి సువార్త చెప్పొచ్చు. వాళ్ళు భయంతో వింటారు. ఎవరు లెక్క చేరి వెళ్ళిపోతారు. అదే అభిషేకముతో వాక్యం చెబితే, ఆయనలో ఉన్న అభిషేకం వారిలోకి వెళితే వాళ్ళు కట్టబడతారు. వాళ్ళ కుటుంబం కట్టబడుతుంది. వాళ్ళ కుటుంబం యేసుకి నచ్చిన కుటుంబంగా మార్చబడుతుంది. అందుకని సావుకుడా ఈ రోజు నువ్వేం కలిగి ఉండాలో తెలుసా? అధికారం కాదు, అధికారం కొని అభిషేకము. ఆ అభిషేకం నీ సంఘములో అనేక మందిని బ్రతికించే వ్యక్తిగా నువ్వు మారుతావు. అభిషేకం సేన సంఘమును. అధికారం అనేది ప్రభుత్వ అధికారం 5 సంవత్సరాలు. ప్రభుత్వమైన ఎలక్షన్ సంబంధించిన అధికారము 5 సంవత్సరాలు. ఎలక్షన్ ఎవరన్నా ఇచ్చిన అధికారము
कोण देने जो अधिकार ఎప్పుడు లాక్కుంటారో తెలియదు, कोण मांगला को ఎప్పుడు పోయిద్దో తెలియదు. कर्नाटक जाको माला ఇప్పుడు ప్రజెంట్ अब లీడింగ్ లో ఉన్న వ్యక్తి అంటారు, अब छजो को लीडिंग है छजो मन क्या తర్వాత మాజీ అంటారు. पर उडगर जातो माजी అది ఎప్పుడు పోయిద్దో తెలియదండి. कर्नाटक जाको कळंचे సావుకుడికి దేవుడు అలాంటి అధికారం ఇవ్వలేదు. సేవకుడేనే దేవ అసంటే అధికారం దినోకొని ఒకళ్ళ చేత ఇప్పించి ఏకి మాలం ఒక సంవత్సరం వాడుకుని ఏక వరస మాలం ఈ అధికారం పోయింది ఇంటికెళ్ళు అనే అధికారం దేవుడు మనకి ఇవ్వలా. ఈ అధికారం దగ్గరికి తూ घरेन जोगन ఏ రోజు పిలువబడ్డావో, కుణసే దాడుతూ ఏ రోజు ఏర్పరచబడ్డావో, కుణసే దాడే ఏ రోజు ప్రభు దృష్టి నీ మీదకి వచ్చిందో, ఏ కుణసే దాడే ప్రభు దృష్టి తాపరాయికో, ఏ రోజు నువ్వు దేవుని పనికి పనికొస్తావని దేవుడు నిన్ను చూశాడో, దేవేర్ కామెన తూ ఆచో దాల మళన్ రిచ్ ఆ రోజే నిర్ణయించాడు నిన్ను. ఓ దాడి బ్రతోన నిర్ణయం ఆ రోజే నిన్ను అభిషేకించాడు. జన్నాతోన అభిషేకం కిదో ఆ అభిషేకము ఓ అభిషేకం నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ కుటుంబంలోనే నిలిచి ఉంటుంది. తూ మర్జాది తార్ కుటుంబం हमरा ఆ అభిషేకము ఓ అభిషేకం నీ సంఘము పైన ఉంటుంది. సంఘమే పర్ రచే నువ్వు స్థాపించిన క్రీస్తు సంఘము, తూ ప్రారంభించో సంఘం నీ తర్వాత నీ పిల్లలు, తార్ తర్వాత తార్ నీ తర్వాత వాళ్ళ పిల్లలు, ఓర్ తర్వాత ఓర్ బే లేకపోతే సంఘములో ఎవరినొకరు దేవుడు ఏర్పరచుకుంటాడు. సంఘమే కేను ఏర్పరచలచుకో అభిషేకం యొక్క శక్తి అలాంటిది ప్రియులారా. అభిషేకం మేర శక్తి ఈ అభిషేకం ఎలాంటిదంటే అభిషేకం కూగతో మంచి కరెంటు, పవర్ఫుల్ కరెంట్ లాంటిది. ये करंट है जो पावरफुल ఈ కరెంటు करंट నాకు పట్టుకుంది అనుకోండి, మన పగల్ది దిగల అన్నమే చేస్తే మా ఓపర హాత్ అన్న కూడా గిలగిలాడతాడు. ఆ దోయి గిలగిల ఆ పక్కన అన్నమే తెచ్చి చేస్తే ఓపర హాత్ మే ఆయన కూడా పట్టుకుంటది. ఓని గిలగిల ఈ ఊర్లో ఎంత మంది వచ్చినా, కత్రామణికి పక్క ఊర్లో ఎంత మంది వచ్చినా, కత్రామణికి ఆ పక్క ఊర్లో ఎంత మంది వచ్చినా, ఎంత మందిని వచ్చినా ఆ కరెంటు పట్టుకుని వదిలిపెట్టదు. అభిషేకం అంతకంటే శక్తివంతమైంది, అంతకంటే పవర్ఫుల్ అయింది. ఒక్కసారి అభిషేకింపబడిన తర్వాత నువ్వు అనేక మందిని అభిషేకించాలి, అనేక మందిని లేపాలి, అనేక మందిని సిద్ధపరచాలి, అనేక మందికి ఒక ప్రవక్తగా మారాలి. నీలో అభిషేకం దినము అభివృద్ధి చెందాలి. అభిషేకం దాడి దాడి వెతకని రాను పౌలు గారిలో ఉందండి ఈ అభిషేకం. ఈ అభిషేకం పౌలే আছে. ఆ అభిషేకం పౌలు గారిలో ఉంది కాబట్టి ఈ అభిషేకం పౌలు అన్ని దెబ్బలు తగిలినా కత్రాతోటే ఆయన అసలు పట్టించుకోలా. దెబ్బలు తిన్నావాడేంటి, చోటే కుటా పొద్దున లేచాడు, బర్బాతి మళ్ళీ వెళ్ళిపోయాడు బర్బాద్ తీసుకుని. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? సువార్త ప్రకటించడానికి. శరీరంలో గాయమైనగా, శరీరం అంతా గాయపరచబడిందిగా. శరీరం గాయపరచబడింది. నాలో క్రీస్తే ఉన్నాడు. అందుకంటాడు శరీరము బలహీనమైందే గాని శరీరం బలహీనంగా చతి ఆత్మ శక్తివంతమైంది. మన ఆత్మ మంద కాదండి, లోపల ఉన్న పరిశుద్ధాత్మ శక్తివంతమైంది. ఆత్మ శక్తి, ఈ లోపల ఉన్న ఆ పరిశుద్ధాత్మ అనేకులను రగిలించింది ప్రియులారా. పరిశుద్ధాత్మ సేన కత్రాయికో ఇవన్నీ గమనించాడు ఎలీషా గారు. ఇవన్నీ గమనించి నువ్వు నన్ను బాగా అనుసరించి ఎంబడించి నడుచుకున్నావు, మన మాలం కరణ నాకు చాలా నచ్చావు నువ్వు, మన కత్రాయికో నీకేం కావాలి అని అడిగాడు. పూచు ఎలీషా గారు అనుకున్నాడు ఏదో చిన్నది అడుగుతాడు అనుకున్నాడు. నీ దగ్గర ఉన్న దానికంటే రెండంతల ఆత్మ నాకు కావాలి అన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపడు, నా దగ్గర ఉన్నది ఏమంటే ఇస్తాను, మాని చదువు నాకు ఈలాగా ప్రార్థన చేస్తాను, అను ప్రార్థన కరుచు, నాకంటే రెండంతలు అంటున్నావే, మాతి దీలడా కరచే, నాకు అదే కావాలి, రెండంతలు కావాలి, నీకంటే గొప్ప సేవ చేయాలి. ఓ ప్రేమని సేవకుడా, ఎప్పుడైనా నువ్వు అలా అనుకున్నావా? నేను మీటింగ్స్ కి వెళ్ళినా లాస్ట్ లో కూర్చుంటా, లాస్ట్ లో కూర్చుని ఏమని ప్రార్థన చేస్తానంటే, ప్రభా ఈ మీటింగ్ చాలదయ్యా, ఈ మీటింగ్ అంటే రెండంతల మీటింగ్ పెట్టాలి నేను, ఇంకా అనేక మందిని నడిపించాలి నేను, అలాంటి వ్యక్తిగా నన్ను మార్చు ప్రభు అని ప్రతి మీటింగ్ అలా ప్రార్థన చేస్తాను.
ఈ రోజు సావుకుల మీటింగ్ లో ఉన్న సహోదరుడా, సేవకుల మీటింగ్ సజగో నువ్వు వెనకమాల కూర్చుని నువ్వేమన్నాలో తెలుసా? లార బేస్తన కాయ ఇదిగో నేను ఇంతకంటే పేద సావుకుల సదస్సు పెట్టే నాయకుడిగా నన్ను మార్చండయ్యా, బోధించే వ్యక్తిగా మార్చండయ్యా, ఆ అభిషేకం నాలో ఉంచండి ప్రభు అని అడగాలి. అభిషేకం నీ దగ్గర డబ్బులుంటే నువ్వు పెడతావు అనుకుంటున్నావా? డబ్బులుంటే పెట్టొచ్చా? డబ్బులుంటే పెట్టొచ్చండి, డబ్బులుంటే పెట్టలేము. ఒకవేళ డబ్బులుంటే పెట్టొచ్చు అనుకుంటే, ఏమంటే డబ్బులుంటే పెట్టొచ్చు అనుకుంటే, పౌలు గారి దగ్గర డబ్బులు లేవండి. పౌలేంటి పిశాచేనిగే డబ్బులు పంచి అందరి నుంచోండి వచ్చి కూర్చోండి, మీకు వాక్యం చెప్తానని చెప్పేవాడు కదా, మొత్తాన్ని విడిచిపెట్టాడండి. పౌలు గారికి ఏం తెలుసు అంటే, పౌలుని కాయమాలంకతో ఈ డబ్బులు, ఈ పిసా, ఈ ధనం నా జీవితానికి అడ్డమైందని తెలుసుకున్నాడు. ఈ ధనం నన్ను సేవ చేయలేదని తెలుసుకున్నాడు. ఈ ధనం మన సేవ, ఈ డబ్బులు నా పరిచర్యకు ఆటంకంగా మిగిలిపోయింది అనుకున్నాడు. ఈ పిసా మన ఆటంకంగా వాళ్ళండి అపోస్తులలో పిలువబడిన వాళ్ళంటే వాళ్ళండి. ఏ డబ్బు అయితే ఆయన పెంటగా ఎంచుకున్నాడో, ఏ పెంటగా ఏదైతే వద్దనుకున్నాడో, ఏదైతే నాకు అవసరం లేదనుకున్నాడు, అదే ఈ రోజు నీకు కావాలి అనుకుంటున్నాం మనం. అదే మనకు అవసరం అనుకుంటున్నాం. నిజంగా దేవుని మీద మనం ఆధారపడితే, నిజంగా దేవుడు ఆధారపడ, మనం అసలు దేని గురించి, ప్రతిఫలం గురించి ఆలోచన చేయకూడదు. అసలు కేర్ గురించి, ధనాన్ని గురించి ఆలోచన చేయకూడదు, ఆధిపత్యం గురించి ఆలోచన చేయకూడదు, కేరి గురించి మనము దేవుని పైన ఆధారపడి వెళితే, ఆధారపడడం చాలా, దేవుని అభిషేకం నీలో పనిచేస్తుంది ప్రియులారా. దేవర అభిషేకం అప్నే కామ్ కరచే, నువ్వు పనిచేస్తే ప్రయోజనం లేదు, నువ్వు కామ్ కరస్తో ప్రయోజనం. నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తేనే సంఘాల్లో కార్యాలు జరుగుతాయి. కార్యాలు జరగాలంటే నీ శరీరాన్ని ప్రభుకు నలగొట్టుకోవాలి. దేవుడి ద్వారా నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడే ఉండాలి. నీవు ఇక ఉండకూడదు, నీ ఆత్మ నీలో పని చేయకూడదు. ఆత్మ తారా కామ్ కరే, దేవుని ఆత్మ మాత్రమే పని చేయాలి. దేవుని ఆత్మ తారా కామ్ కర్నో. ఈ వాక్యములో మనం చూస్తే, వాక్యం దేఖా, నా ప్రక్కన ఉన్నటువంటి కపట సహోదరులు అంటున్నాడు. మార్ పాక్తి అంటే పౌలు గారితో పాటు ఉన్న శిష్యులు ఎలాంటి వాళ్ళు అంటండి? శిష్యులు కపట సహోదరులు. ఈ రోజు సావుకులు కూడా ఉన్నారండి. పైకి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, కలిసి చాలా కాలం అవుతుంది, మీ గురించి రోజు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాతో నీ గురించి మాట్లాడుతున్నాడు. అంత అబద్ధం నమ్మొద్దు. ఆయన గురించి ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఆయనకు టైం ఉండదు. ఆ సంఘాన్ని గురించి అస్సలు ప్రార్థన చేయడు. కలిసినప్పుడు మాత్రం మీ గురించి ప్రార్థన చేస్తున్నామని చెప్తారు. ఈ మార్గంలోకి వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేస్తుంటే, దేవుడు నన్ను నీ ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఇదిగో నీ దగ్గరకు వచ్చాను, నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ కుమారుడు వాడుకుంటున్నావయ్యా, నీ కుమారుడు బలపరుస్తున్నావయ్యా, నీ కుమారుడు వాక్యం చెప్తుంటే నిజంగా ఎంత సంతోషంగా ఉందయ్యా. ఆ కానుక ఇచ్చేదాకా ప్రార్థన చేస్తానే ఉంటారు. ఆ టైంలో మనం ఏం చేయాలంటే, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు బీరువా దగ్గరికి వెళ్ళి బీరువా మోగించాలి. అప్పుడు కానుక రెడీ అయిపోయిందని చెప్పి ప్రార్థన ముగిస్తాడు. ఇలాంటి సేవకులు ఉన్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం ప్రియులారా. సంఘం కొరకు ప్రార్థన చేసే వాళ్ళు లేరు, పట్టణాల కోసం ప్రార్థన చేసే వాళ్ళు లేరు, రోగముతో ప్రార్థన చేసే వాళ్ళు లేరు, అర్ధరాత్రి ఫోన్ వస్తే వెళ్ళి ప్రార్థన చేసే అనుభవం నీకు లేదు. క్రీస్తు నిమిత్తం శ్రమపడే అనుభవాలు లేవు, క్రీస్తు నిమిత్తం నలగొట్టబడే అనుభవాలు లేవు. ఎప్పుడైనా నువ్వు వెళుతుంటే బండి ఆగిపోయిందా నీకు? బండి మధ్యలో ఆయిల్ అయిపోయి ఆ బండి ఆగిపోయిందా? బండి అనుభవం నీకుందా? అనుభవంతో లేదు, మనకు లేదు. అంటే మనం ముందుగానే చూసుకుంటాం. దేవునికి మా తల్లి మా తండ్రి గారు
మార్యాడి మా గొప్ప పరిచర్య చేశారు. వారు సేవ సైకిల్ మీద 35 కిలోమీటర్లు వెళ్లే వాళ్ళు, సైకిల్ సువార్త ప్రకటించి వచ్చే వాళ్ళు. సువార్త కేనాయవా మధ్యలోకి వచ్చిన తర్వాత వచ్చే ఆయోజన టైర్ పంచర్ అయిపోయింది. టైర్ పంచర్ అయ్యి అక్కడ పంచర్ అయ్యేట షాపులు లేవు. పంచర్ కరిన షాప్ అగ్గిలో ఆ సైకిల్ నడిపించుకుంటూ వచ్చారు. అగ్ని ఆ సైకిల్ ధకలించలే. అక్కడికి సువార్త ప్రకటించి సువార్త మళ్ళీ ఆ సైకిల్ పంచర్ వేయించుకుని సైకిల్ పంచర్ కరా మళ్ళీ అదే సైకిల్ తొక్కుకుంటా ఓ సైకిల్ 35 కిలోమీటర్లు వచ్చి సువార్త సేవ చేశారు. చాలా కష్టపడ్డారు, చాలా నలిగిపోయారు, చాలా ప్రయాసపడ్డారు, చాలా దేవుని కొరకు శ్రమలు అనుభవించారు. ఈ రోజు వారి ద్వారా దేవుడు గొప్ప పరిచర్య జరిగిస్తున్నాడు. దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. అనేకులకు బోధించే వ్యక్తిగా ప్రభువును నిలబెట్టాడు. ప్రియ సేవకుడా, ప్రభు పనులను నలిగిపోవాలి, శ్రమ పడాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి, పరిగెత్తాలి, అలుపు ఎరగక పరిగెత్తాలి. ప్రియులరా, హార్ జాజు చాలను. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? పౌలు ఈ పందెపు రంగంలో ఈ పందెపు ఓపికతో ఏం చేస్తాడండి? ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో ఏం చేస్తాడు ఆయన? పరిగెత్తాడు, నడిచాడా? పరిగెత్తాడు. ప్రతి విషయంలో పరిగెత్తుతామే. దెబ్బలు తింటున్నాడు, చోటే దులుపుకుంటున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, శరీరం గాయమైపోతుంది, తుడుచుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళటమే పని, సువార్త ప్రకటించడమే పని. పౌలు గారిని ఒక్క మాట అడుగుదాం. పౌలు గారు, పౌలు ఎందుకు ఇలా పరిగెత్తుతున్నావంటే, నేను కాదు పరిగెత్తేది, నేను కాదు పరిగెత్తేది. ఈ సౌలు అనేవాడు ఎప్పుడో చచ్చిపోయాడు, సిలువ వేయబడ్డాడు. నాలో క్రీస్తే ఉన్నాడు. నేను బ్రతికేది క్రీస్తు కొరకే. ఈ శరీరాన్ని క్రీస్తు వాడుకుంటున్నాడు. నీ శరీరాన్ని ఎవరు వాడుకుంటున్నారు? సావుకుడా, నీ అంతరాత్మ అడుగు. నీ శరీరముని ఎవరు వాడుకుంటున్నారు? రాజకీయ పార్టీలా? లీటర్లు వాడుకుంటున్నారా? కుటుంబానికి ఉపయోగిస్తున్నావా? బిడ్డల కొరకు ఉపయోగిస్తున్నావా? పొలంలో ఉన్న పనుల కొరకు ఉపయోగిస్తున్నావా? దేని కొరకు ఉపయోగిస్తున్నావు నీ శరీరాన్ని? దేని కొరకు ఉపయోగించాలండి? దేని కొరకు ఉపయోగించాలి? నువ్వు పిలువబడ్డావు, నువ్వు ప్రతిష్ఠిత చేయబడ్డావు, నువ్వు అభిషేకింపబడ్డావు, దేవుని దాసుడవు నీవు, అనేక మంది వ్యక్తులకు రాజువు నీవు. రాజుగా ఎలా ఉండాలండి మనం? మరి ఎప్పుడు ఆధిపత్యంతో కాదు, అభిషేకంతో నడవాలి. అభిషేకం అయితే చాలు. ఎప్పుడైతే దేవుడి సేవకుని అభిషేకించాడో కన్నా దేవుని సేవ అభిషేకం మనం లేకపోయిన అభిషేకం నిలిచే ఉంటదండి. నీరాంతి అభిషేకం. ఈ లోకములో వచ్చే అధికారము 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉండిపోయింది. ఈ 4 वर्ष 5 वर्ष 10 वर्ष డగజా. దేవుని నుండి వచ్చే అధికారము, దేవుని నుంచి వచ్చే ఆధిపత్యము, ఒక సంగతి చెప్తా చూడండి. దేవుడిచ్చే అధికారం మనుషుల మీద లేకపోతే దేని మీద ఇస్తాడు అనుకుంటున్నారు మీరు? అభిషేకం పొలం మీద అధికారం ఇస్తాడా? మనుషుల మీద అధికారం ఇస్తాడా? పార్టీ మీద అధికారం ఇస్తాడా? సేవకుడికి ఇప్పుడు ఏ అధికారం ఇచ్చాడంటే, అధికారం తినకదు. ఈ భూమి మీదకి 33.5 కోట్ల దేవతలు పంపబడ్డాయి. అంధకార దురాత్మల సమూహము పైన దేవునికి అధికారం ఇచ్చాడు. వాటిని ఎదిరించడానికి, వాటిని గద్దించడానికి, వాటిని వెళ్ళగొట్టడానికి, వాటిని తరిమి కొట్టడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు. ఈ భూమిని తల్లకిందులు చేసే కృప దేవుడికి ఇచ్చాడు. ఈ అధికారాలు దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులారా, ఈ అధికారం అలాగే ఈ అధికారం ఎప్పటి వరకు ఇచ్చాడు? సంవత్సరం 2 10 సంవత్సరాలు కాదండి. ఒక్కసారి దేవుని చేత అభిషేకింపబడిన తర్వాత రిటైర్మెంట్ లేదు, రిటైర్మెంట్ లేదు. ఉందండి మనకు రిటైర్మెంట్. మనము చనిపోయిన తర్వాత కూడా మన దగ్గర అభిషేకం ఉంటుంది. ప్రియులారా, హల్లెలూయా! ఎంత గొప్ప అభిషేకం ఇచ్చాడో చూడండి ప్రియులారా. దేవుడు జీతం ఎంత ఇస్తాడు మనకి? జీతం ఎంత ఇస్తాడు? ఒకసారి జీతం గురించి అడుగుతున్నారు.
बाहर गुరించి पूछ रहे ఆ జీతం గురించి ఏమడుగుతున్నారంటే बाहर గురించి అయ్యా ఈ ఇశ్రాయేలీలందరికీ 11 గోత్రాలకి మేకలు కోళ్ళు పొలాలు ఆ బంగారం అన్ని ఇచ్చావు అయ్యో గోర్లి చేళి బంగారం సేదాను అన్ని ఇచ్చావు మేమైతే అయితే అనునిత్యము నీ దగ్గరకు వచ్చి అతని తాడి యాజక ధర్మం చేస్తున్నాము అమ్మ ధర్మం కర్రే మాకేమీ ఇవ్వలేదేంటయ్యా అని అడిగారు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే దేవు కాయకెళ్ళాక బాబు వాళ్ళైతే బాబు 11 గోత్రాల వాళ్ళు రోజు సంపాదించుకోవాలి 11 గోత్రం సమకూర్చుకోవాలి సమకూర్చలేడం నేను మీకు స్వాస్థ్యమును అమ్మతమైన ఏటీఎం లాంటి వాడును మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు మీకు ఎదురు లేదు కొనిచి ఎంత తీసుకోవచ్చు అండి మనం కతరాలు లేవచ్చు ఏటీఎం లాంటిది కతరాలు లేవచ్చు మాతో డొకలా ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళాము ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి మనం 500 కావాలని కొట్టామనుకోండి 500 వచ్చేస్తాయి 200 కావాలని కొట్టామనుకోండి 200 వస్తాయి 10,000 కొట్టామనుకోండి 10,000 వచ్చేస్తాయి మీరు అడగొచ్చు అన్నా తమ పూచవచ్చు మన అకౌంట్ లో ఉంటే కదా వచ్చేది అవన ఇంకోటి రతది కదా నీ అకౌంట్ యేసయ్యే కదండి దేవునికి మహిమ కలుగును గాక యేసయ్యా అదే అంటున్నాడు నీ స్వాస్థ్యము నేనే నీ బ్యాంక్ అకౌంట్ నేనే ఏటీఎం మిషన్ నేనే ఉన్నవాడును అనువాడును సర్వశక్తి కలిగిన వాడును హల్లెలూయా హల్లెలూయా ఉన్నవాడు అన్నమాట అంటండి ఇంకా ఆయన దగ్గర మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే తీసుకోవచ్చు. కాబట్టి పౌలు గారు అంటున్నటువంటి మాట ఈయన కపట సహోదరులు కూడా మీలో ఉంటారు కపట సహోదరులు మీ దగ్గర ఉంటారు వారితో జాగ్రత్త దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మాట మనం చదువుదాం కొరింథీ రాసిన 2వ పత్రిక 11:27 11వ అధ్యాయం 27 వచ్చి ముగిస్తాను నేను. ఇసన 8వ వచనం ఇప్పుడు ఏ అధికారం ఇచ్చాడంటే దేవు కాయ అధికారం తినకతో ఈ భూమి మీదకి 33.5 కోట్ల దేవతలు పంపబడ్డాయి. అంధకార దురాత్మల సమూహము పైన దేవునికి అధికారం ఇచ్చాడు. వాటిని ఎదిరించడానికి వాటిని గద్దించడానికి వాటిని వెళ్ళగొట్టడానికి వాటిని తరిమి కొట్టడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు. ఈ భూమిని తల్లకిందులు చేసే కృప దేవుడికి ఇచ్చాడు. ఈ జమీన తల్లకిందులు కర్రెరు ఈ అధికారాలు దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. ఈ అధికారం దేవు అప్పుడే తిను. అలాగే ఈ అధికారం ఎప్పటి వరకు ఇచ్చాడు? ఈ అధికారం సంవత్సరం 10 సంవత్సరాలు కాదండి. 10 వరస ఒక్కసారి దేవుని చేత అభిషేకింపబడిన తర్వాత రిటైర్మెంట్ లేదు. రిటైర్మెంట్ లేదు ఉందండి. మనకు రిటైర్మెంట్ మనము చనిపోయిన తర్వాత కూడా మన దగ్గర అభిషేకం ఉంటుంది ప్రియులారా. హల్లెలూయా. ఎంత గొప్ప అభిషేకం ఇచ్చాడో చూడండి ప్రియులారా. దేవుడు జీతం ఎంత ఇస్తాడు మనకి? జీతం ఎంత ఇస్తాడు? ఒకసారి జీతం గురించి అడుగుతున్నారు. ఆ జీతం గురించి ఏమడుగుతున్నారంటే అయ్యా ఈ ఇశ్రాయేలీలందరికీ 11 గోత్రాలకి మేకలు కోళ్ళు పొలాలు ఆ బంగారం అన్ని ఇచ్చావు గోర్లి చేళి బంగారం సేదాను అన్ని ఇచ్చావు మేమైతే అయితే అనునిత్యము నీ దగ్గరకు వచ్చి అతని తాడి యాజక ధర్మం చేస్తున్నాము అమ్మ ధర్మం కర్రే మాకేమీ ఇవ్వలేదేంటయ్యా అని అడిగారు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే దేవు కాయకెళ్ళాక బాబు వాళ్ళైతే బాబు 11 గోత్రాల వాళ్ళు రోజు సంపాదించుకోవాలి 11 గోత్రం సమకూర్చుకోవాలి సమకూర్చలేడం నేను మీకు స్వాస్థ్యమును అమ్మతమైన ఏటీఎం లాంటి వాడును మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు మీకు ఎదురు లేదు కొనిచి ఎంత తీసుకోవచ్చు అండి మనం కతరాలు లేవచ్చు ఏటీఎం లాంటిది కతరాలు లేవచ్చు మాతో డొకలా ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళాము ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి మనం 500 కావాలని కొట్టామనుకోండి 500 వచ్చేస్తాయి 200 కావాలని కొట్టామనుకోండి 200 వస్తాయి 10,000 కొట్టామనుకోండి 10,000 వచ్చేస్తాయి మీరు అడగొచ్చు అన్నా
తమ పూచవచ్చు మన అకౌంట్ లో ఉంటే కదా వచ్చేది. అవని ఇంకోటి రత్తది కదా నీ అకౌంట్ యేసయ్యే కదండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యా అదే అంటున్నాడు, నీ స్వాస్థ్యము నేనే, నీ బ్యాంక్ అకౌంట్ నేనే, ఏటీఎం మిషన్ నేనే, ఉన్నవాడును అనువాడును సర్వశక్తి కలిగిన వాడును. హల్లెలూయా. ఉన్నవాడు అన్నమాట అంటండి. ఇంకా ఆయన దగ్గర మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. కాబట్టి పౌలు గారు అంటున్నటువంటి మాట, ఈయన కపట సహోదరులు కూడా మీలో ఉంటారు. సహోదరులు కపట సహోదరులు మీ దగ్గర ఉంటారు. కపట సహోదరులు వారితో జాగ్రత్త. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మాట మనం చదువుదాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 11:27. 11వ అధ్యాయం 27 వచ్చి ముగిస్తాను నేను. తోను కష్టముతోను తరచుగా జాగారములతోను ఆకలి దప్పికతోను తరచుగా ఉపవాసముతోను చలితోను దిగరంబరత్వముతోను ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి ఒక్కసారి చూడండి, పౌలు గారికి ఏమంటండి, ఆకలి బాధ అంటండి. ఎంత బాధ అనుభవించాడో, ఎంత వేదన అనుభవించాడో. పౌలు గారి మనసు ఎలాంటిదంటే, పౌలు మనసు కూకతో పగలంతా సువార్త ప్రకటించి దాడోసారి దేవుని సువార్త ఓ స్థలానికి చేరుకున్నప్పుడు దగ్గరలో ఒక కుటుంబం ఉంది. కుటుంబం ఆ కుటుంబం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే. ఓ ప్రార్థన చేయవాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తే పౌలు గారికి భోజనం పెడతారు. ఓటిని జాతో దళాయిస్తాగాల. పౌలు గారు ఏమనుకునేవాడంటే, పౌలు కాంకెళ్ళరు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వండుకున్న దానిలో నుంచి నాకు పెడతారు. ఓ రాంద ಮೇಲೆ జమాతి మన కాల నా వల్ల వాళ్ళు పస్తుంటారు. మారు ద్వారా నేను వారికి అభ్యంతరం కాకూడదు. అభ్యంతరం. ఎంత మంచి మనసు అండి. నేను వాళ్ళకి అభ్యంతరం కాకూడదని అభ్యంతరం. కొన్ని సందర్భాలలో ఆకలితోను చలితోను బాధతోను దుఃఖముతోను వేదనతోను శ్రమ అనుభవించాడు. కత్రాయికు బాధాతి దుఃఖమేతి శ్రమ అనుభవించే పౌలు కజో తమైన పౌలు లాంటి సేవ చేయగలుగుతాం మనం. పౌలు జో సేవ కర్నం. చూడండి, ఆయనకు ఆకలితో ఓ భూకేతి బాధతో బాధాతి చలితో సియేతి ఉపవాసములతో భూకేతి బట్టలు లేకుండా కూడా లత్తుడా నీరజు అంటే ఒక్క జత బట్టలతో జత లత్తుడా సేవ చేశాడండి. సేవకిదో ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. భయంకరమైన సేవ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. సేవ కూడా పగలంతా సువార్త ప్రకటించి సారి సువార్త ప్రకటించి ఆ బట్టలన్నీ చక్కగా పిండి ఆరేసుకుని ఉల్లత్రా సే ధోన్ సుకాలే టవల్ కట్టుకుని రాత్రంతా చలిలో ఉండేవాడు. రాత్రంతా వేదంతో ఉండేవాడు. పడుకుందామంటే సోజాం కది ఆకలి అయ్యేది బాగా. భూక్ లాగరి. ఆకలి ద్వారా నిద్ర పట్టేది కాదు. భూకే ద్వారా పట్టకపోక జాగారం చేస్తా ఉండేవాడు. నీళ్లు గారుస్తూ ఉండేవాడు. బాధ అనుభవిస్తూ ఉండేవాడు. మరొక వైపు ప్రభు ఆత్మ అతన్ని బలపరుస్తూ ఉంటే ప్రభు ఆత్మ బలపరిచి రేపుడు కొరకు సిద్ధపరచబడేవాడు. సవారి గురించి సిద్ధపడండి. ఒక్క జత బట్టల జత బట్టలు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. కత్ర భయంకరమైన ఆలోచన. మనకు అలాంటి పరిస్థితి ఉంటే సేవ చేస్తాం. సేవ చేయలేమండి. సేవ కర్చకానే. మా నాన్నగారు సేవకి వెళ్ళినప్పుడు ప్రారంభంలో మార్ బాబ్ సేవన్ ఒక్క జత బట్టలే ఉన్నాయి. ఆ ఒక్క జత వెళ్ళారు. ఓ పాస్టర్ గారు వచ్చాడు. వేరే ఊరు మీటింగ్ కి వెళ్ళాలని చెప్పాడు. మీటింగ్ టైం అవుతుంది. ఉదయం 10 గంటలకు వచ్చాడు. మా అమ్మగారు అప్పుడే బట్టలు పిండి ఆరేసింది ఆ తీగ మీద. మరాడి జనాది లతరా ధోన్ సుకారి. ఆ పాస్టర్ గారు వచ్చి కూర్చున్నాడు. అయ్యా మీరు బయలుదేరని వెళ్దామంటున్నాడు. అయ్యా తమ బయలుదేరని జామాకని కేరో. మా నాన్నగారు అంటున్నాడు, మార్ బాబ్ కేరో 2 నిమిషాలు ఉండండి అంటున్నాడు. నిమిషం ఇక 2 నిమిషాలు ఉన్నాయి అంటున్నాడు. నిమిషం ఇంకేంటి సంగతి అడుగుతున్నాడు. అసలు ఆ పాస్టర్ గారికి అర్థం కావట్లా. ఓ పాస్టర్ పక్క టైం అయిపోతుంది, బయలుదేరడేంటి అన్నాడు.
బయలుదేరటం లేదు ఏంటి అనుకుంటున్నాడు. అసలు చాలరో కొనికిస్తున్నా కానీ ఆ తడి బట్టలే లత్రా భీమ్ అమ్మగారు గబగబ తీసుకుని లోపలికి వస్తే లత్రా లేని మాయ ఆజన ఆ బట్టలు వేసుకుని బయటకు వచ్చాడు. లత్రా లేని బారా తడిగా అంత తడిగా ఉంది. అప్పుడు అర్థమైంది ఒక్క జత బట్టలు ఉన్నాయని. ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో సావ విడిచిపెట్టలేదు ప్రియులారా. ఓ సమయం నువ్వు నన్ను పిలిచావయ్యా, ఇలా శ్రమ పడుతా నీకు ఇష్టమైతే శ్రమ పడుతున్నా ఇలాగ చేపించండి ప్రభువా, క్షమించు. ఇలా ఏది ఏమైనప్పటికీ నీ పని జరిగించమని ప్రార్థన చేశాడు. అలాంటి అలాంటి పరిస్థితుల మధ్య సేవను ప్రారంభించారు. ఓ పరిస్థితి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి సేవను వాళ్ళు ప్రారంభించారు కాబట్టి ఈ రోజు అనేక మంది సేవకులకు బట్టలు పంచే వాళ్ళుగా మార్చబడ్డారు. ఓ ప్రియ సేవకుడా, ఈ లోకములో నీవు ఎంత కష్టపడుతున్నావో ఒకసారి ఆలోచన చేయి. ప్రభు నిమిత్తం ఎంత శ్రమ పడుతున్నావో, ఎన్ని శ్రమలు ఎదుర్కొంటున్నావో. బైబిల్ గ్రంథంలో 28వ వచనం ఇవన్నీ కాక బైబిల్ గ్రంథం ఏమంటున్నాడు చదవండి మాట. సంఘములన్నిటిని గురించిన చింత నాకు కలదు. ఏమంటే పౌలు గారికి ఏముందండి, సావుకులందరి గురించి చింత అతనికి కలదు. అవిశ్వాసుల గురించి వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. గురించి వేదన పడుచు బాధపడుచు. 11వ అధ్యాయము 30వ వచనం. 11:30 పడవలసి ఎంతంటూ ఉంటే నా బలహీనతల విషయమై సంఘటనల గురించి అతిశయపడుతున్నాను. గర్వించాలి అనుకుంటే నాకున్న ఈ గాయాలను బట్టి గర్వపడుతున్నానని చెప్తున్నాను. గాయాలైతే గర్వపడేరుకొని అంటే పౌలు గారికి ఏమనిపిస్తుందంటే, పౌలు గాయమాలం కదా, ఎంత గాయమైనా కానీ నేను ఎలా వెళ్తున్నాను, అతను గాయం ఎంత శరీరం అలగొట్టబడినా గానీ మా జీవన మారుతి నేను ఎలా వెళ్ళగలుగుతున్నాను, ఎలా మాట్లాడగలుగుతున్నాను అంటే ఇప్పుడు అర్థమవుతుంది, మాట్లాడేది నేను కాదు, నాలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు. అందుకే నా శరీరాన్ని బట్టి నేను అతిశయపడుతున్నాను. నా శరీరంలో ఆయన ఉండి నా శరీరాన్ని వాడుకుంటున్నాడు కాబట్టి అతిశయపడుతున్నాను. ఇప్పుడు నిన్ను బట్టి నువ్వు అతిశయపడుతున్నావా? నిన్ను బట్టి గర్విస్తున్నావా? ఇదిగో నా దేహం దేవునికి అర్పించాను, నా జీవితాన్ని ప్రభుకు అర్పించాను, నన్ను బట్టి ప్రాంతంలో దేవుడు సేవ చేయించుకుంటున్నాడు, నన్ను బట్టి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించుకుంటున్నాడు. అతిశయపడుతున్నామా ప్రియులారా? అతిశయపడాలి. దేన్ని బట్టి అంటండి, ప్రభు నిమిత్తమై క్రీస్తు నిమిత్తమై అతిశయపడాలి. ప్రభువును పగడాన్ని క్రీస్తును పగడాలి. పౌలు గారు అయితే తన శరీర గాయాల బట్టి అతిశయపడుతున్నాడు అంటండి. పౌలు వారి గాయాలను దేకన అతిశయ. 31వ వచనం తీసిపరేకొచ్చినాం. నేను అబద్ధం ఆడలేదని నిరంతరము స్తుతించబడుచున్న మన ప్రభువుకు యెహోవా యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగుతాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నా దేవునికి తెలుసు నేనేంటో. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవునికి తెలుసు నేనేంటో. నా బ్రతుకేంటో దేవునికి తెలుసు. నేను అనుభవించే వేదన ఏంటో దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన నాలో ఉండి నడిపిస్తున్నాడు కాబట్టి. 32వ వచనం. దమస్కలో ఆ రాజు కింద ఉన్న పట్టగోరి కావలి ఉంచి పట్టణమును భద్రము చేసిరి. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోయితని. అంత భయంకరమైన పరిస్థితి. చంపడానికి పట్టుకొని ఆయన దాచిపెడితే గంపలో కొండ తప్పించుకొని అదుగో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడండి. సువార్తను ప్రకటించిన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటాడో, ఎన్నిసార్లు తప్పించబడి ఉన్నాడో. 20వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనము. అధ్యాయం త్వరగా చూడండి. 20వ అధ్యాయం 31వ వచనము. నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడచుచు
ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితే వాక్యం వింటున్నటువంటి ప్రియరా, మానకుండా మానకుండా 3 సంవత్సరాలు ఏడ్చాడంటండి. 3 वर्ष रहेको छ. సావుకుడా నిజంగా పౌలు గారు ఈ మాట చెప్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో చూడండి ప్రియులారా. అసలు ఈ వాతన సామల ఎంత గొప్ప సేవ చేసి ఉంటాడో. కత్ర గొప్ప సేవకిదో. ఒక రోజు ఏడ్చారంటే ఏగతాయి, 2 రోజులు ఏడ్చారంటే, 3 రోజులు ఉపవాస కూటం పెట్టుకు ఏడ్చామంటే అర్థం ఉందండి. ఉపవాస కూటగారు అరే ఎన్ని రోజులు ఏడ్చాడండి. కత్ర దాడ రోయకు ఎన్ని రోజులు ఏడ్చాడంట? 3 సంవత్సరాల పాటు అండి. 1000 రోజుల పాటు ఏడుస్తూ 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 ఏడుస్తూ. ఎందుకు ఏడుస్తున్నావయ్యా? సంఘముల గురించి, అతనితో పాటు ఉన్న వ్యక్తుల గురించి, దేవుని పరిచర్య గురించి బహుగా కన్నీళ్లు విడుస్తున్నాడు. రాత్రి పగలు ఏడుస్తూనే ఉన్నాడండి. రాత్రి పగలు ఏడుస్తూనే ఉన్నాడు. అలా ఏడ్చి ఏడ్చి అనేకులకు దైవ జ్ఞాన బోధ చేస్తూ వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. 32వ వచనం చదువుదాం. ఇప్పుడు దేవునికి కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవరి వెండినైనను బంగారమునైనను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తం, నాతో ఉన్న వారి నిమిత్తమును నా చేతులు కష్టపడినవని దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడండి. ఎవరి దగ్గర నేనేది నేనేమి ఆశించలేదు, ఎవరిని అడగలేదు, నా బాధ ఏదో నేనే పడ్డాను. నాతో పాటు వచ్చిన వారికి కూడా నా చేతుల కష్టార్జితముతోనే వారిని పోషించాను. ఎవరికి నేను ఇబ్బందికరంగా లేను. క్రీస్తునందు ప్రియులారా, సంఘములో ఏ విశ్వాసికి మనం భారంగా కాకూడదు. ఎవరికి దుఃఖము కలిగించే వారుగా ఉండకూడదు. సంఘ బిడ్డలను మనం అర్థం చేసుకునే వారుగా ఉండాలి. ప్రేమించే వారుగా ఉండాలి. చాతనైన వరకు మనం సహాయం చేసే వారుగా ఉండాలి. వారి కొరకు రోదన చేసే వారుగా ఉండాలి. వారిని పరిశుద్ధ జనాంగముగా తీర్చేలాగా మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి గురించి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేశాడు పౌలు గారండి. వారి నుంచి ఏది ఆశించలేదని చెప్తున్నాడు. వారి నుంచి ఏది ఆశించలేదంట. ఆయన అవసరాలన్నీ ఆయన తీర్చుకుంటూ వచ్చాడు. నిజంగా దేవుడు మనం పిలిచినప్పుడు మనం మోకరించి ప్రార్థన చేస్తే దేవుడే పంపిస్తాడండి. చాలా మందికి కట్టించమన్నాడు నన్ను. చాలా గొప్ప మందిరం కట్టబోతున్నాను కాబట్టి మీ అమూల్యమైన కానుక మీరు పంపించాలి. మన విశ్వాసులు గొర్రెలు అన్నారు, ఊరికనే కాదు. సొంత పాస్టర్ గారికి ఎవరండి సొంత పాస్టర్ నన్ను చూస్తారు, నా కారు చూస్తారు. మంచి పాస్టర్ గారు, ప్రార్థన కలిగిన పాస్టర్ గారు, మన కానుకలు మొత్తం ఆయనకి ఇవ్వాలి. ఆయన ప్రశాంతంగా మందిరం కట్టుకుంటాడు. కానుక తీసుకునేటప్పుడు చెప్తాడు, మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఈ సంఘంలో అదే చెప్తాను, ఆ సంఘంలో అదే చెప్తాను, ఆ సంఘంలో అదే చెప్తాను. వీళ్ళందరి కానుకలు తీసుకెళ్తాను, హ్యాపీగా మందిరం కట్టుకుంటాను. దేవుడు అని చెప్పాడా? దేవుడు అలా చెప్పడండి. అక్కడ మందిరం అవసరం ఉంటే దేవత మందిరం అవసరం రకలే నీకు తెలియకుండగానే నీకు తెలియని వ్యక్తుల ద్వారా సహాయం నీ దగ్గరకు వస్తుంది. అంతేగాని నువ్వు వెళ్ళి అడిగి అయ్యా ఇవ్వండి,
మందిరం కట్టడాను మందిరం బాంధుచు అలా ప్రభు చెప్పలేదు ప్రియులారా. ప్రభు పౌలు గారు అంటున్నాడు, నేను ఎవరిని ఏది అడగలేదు, నా దగ్గర ఉన్న దానినే పంచిపెట్టాను, నేను దారాలు కుట్టి పని చేశాను, మీరు ఎవరిని ఏది అడగకండి, మీలో ఉన్న అభిషేకాన్ని పంచండి. అభిషేకం ద్వారా అనేక మంది వాళ్ళే సమృద్ధిగా మందిరానికి సహాయం చేస్తారు. నీలో ఉన్న క్వాలిటీని వాళ్ళు చూడరు, నువ్వు మాట్లాడే తీరును వాళ్ళు చూడరు, నీ గొప్పతనాన్ని వాళ్ళు చూడరు, నీలో అభిషేకాన్ని వాళ్ళు చూస్తారు. ఆ అభిషేకాన్ని వాళ్ళు చూస్తే దేవుడే వెళ్ళి మాట్లాడతాడు, నా కుమారుడు మందిరం కట్టబోతున్నాడు కానుక అని చెప్పారు. మార్ బేటా దేవర్ మందిరం మహాంద్రం కానిక దో. దేవుడు చెప్పినప్పుడు ఎంత ఇస్తారో లెక్కలేనంత సమృద్ధి దగ్గరకు వస్తుంది. దేవ్ కజో వాతన మానం దక్కలతో కత్రాయగో ధనం రచ. క్రీస్తునందు ప్రియులారా, దేవర్ మందిరం లేదా, మందిరం 4 కర్రలు పాతి పట్ట కట్టుకుని ప్రార్థన చేయండి, అక్కడికి దేవుడు వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అక్కడెక్కడికి వెళ్ళి మీ అందరం కడతామని చెప్పి దేవునికి ఉన్న పరువు తీయొద్దు. అడుక్కునే వ్యక్తులుగా దేవుడు మనం చేయలేదు, అభిషేకం కలిగిన వారిగా చేశాడు. రోగంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి, భయము చేత ఉన్న వారికి ప్రార్థన చేయండి. వాళ్ళు విడుదల పొందితే వాళ్ళే రాసి చేస్తారు, దేవునికి ఏం కావాలది వాళ్ళే చేస్తారు. నువ్వు అడిగితే వచ్చేది 100 రూపాయలు, దేవుడు ఇవ్వాలి అని ఇప్పించడం ప్రారంభిస్తే 1000 రూపాయలు ఇప్పిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ పౌలు గారు చెప్పినట్లుగా మనలో క్రీస్తే జీవించాలి. క్రీస్తు ఈ ప్రజలు చూడలేదు, జనం దిట్టేకొని మీ సంఘముల విశ్వాసులు చూడలేదు, సంఘమే విశ్వాసులు దిట్టేకొని క్రీస్తు ఎలా ఉంటాడో వాళ్ళకు తెలియదు, క్రీస్తు యొక్క మాట ఎలా ఉంటుందో వాళ్ళకు తెలియదు, అసలు యేసు వాక్యకాయంగా ఉందని మాలం, క్రీస్తులో విధేయత గురించి వాళ్ళకు తెలియదు, యేసు విధేయత గురించి మాలం చేయని. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీలో క్రీస్తుని సంఘానికి చూపించాలి. యేసునతు క్రీస్తు సంఘమైన దికాలను, క్రీస్తు మనస్సు నీ ద్వారా చూపించాలి, క్రీస్తు ఆలోచన తార్ ద్వారా దికాలను. అప్పుడు నిన్ను చూసిన తర్వాత జరపచ్చే యేసు ప్రభు ఇలా ఉంటాడు అనుకోవాలి ప్రజలు. యేసు హను రచకని పౌలు గారు చేసిన పని అదేంటి ప్రియులారా, తన శరీరాన్ని దేవునికి ఇచ్చేశాడు. నేను చనిపోయాను, నాలో క్రీస్తే ఉన్నాడు, ఆ క్రీస్తును ప్రపంచానికి చూపించాడు, అందుకనే ఈ మాట రాస్తున్నాడు. ఏ మాట తెలుసా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అంటే పూర్తిగా ఆ ప్రాంత ప్రజలకు క్రీస్తు ఇలా ఉంటాడని చూపించాడు ప్రియులారా. యేసు కూరకు ఓ ప్రాంతం యేసు క్రీస్తు కంటే శ్రమలు ఎక్కువ పడ్డాడు. యేసు క్రీస్తు శ్రమ చాలా శ్రమలు అనుభవించాడు. వారు శ్రమ పడో. ఆయన అనుభవాల్లో మాట్లాడే మాట ఏంటంటే, ఇన్ని శ్రమలు పడి 3 సంవత్సరాలు ఏడ్చి 3 వరస్ రోన్ ఇది క్షణకాలము శ్రమ అన్నాడు. ఈ అత్రాకు క్షణమే శ్రమ. ఎంత ఏడ్చినటువంటి వాడు, ఎంత నలగొట్టబడిన వాడు, ఆ శ్రమ క్షణకాలంతో పోల్చాడు. క్షణమే సారు పోల్చండ్ర. ఎందుకు పోల్చాడంటే, కసన పోల్చండ్ర కతో పరిశుద్ధ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథమే మెతుషలా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. 969 సంవత్సరాలు బ్రతికాడు. 960 సంవత్సరాలు. అక్కడ నుంచి మనిషి ఆవిస్సు మెల్లమెల్లగా కుదించబడుతూ వచ్చేది. 60 సంవత్సరాలు, 60 వరస్, లేకపోతే 70 సంవత్సరాలు, 70 వరస్ అంతటితో ఆగలేదు. యాకోబు రాసిన పత్రికలోకి వచ్చిన తర్వాత రేపేం సంభవించడో నీకు తెలియదు అన్నాడు. కొండ లాంటిది అన్నాడు, కొండ లాంటిది జీవితం, హాండి లాంటిది, గడ్డి పువ్వు లాంటిది అన్నాడు. గడ్డి పువ్వు ఉదయాన్నే వికసించింది, పర్బాతి రాత్రికి మాడిపోయింది.
అంటే ఉదయం నుంచి సాయంత్రం కాస్త గ్యారంటీ వచ్చింది. ఇంకా కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఆవిరి వంటిది అన్నాడు. ఆ రైస్ మీద మూత ఇంకా ఆవిరి టక్కన కారిపోయింది. ఇంకా కాస్త ముందుకు వచ్చిన తర్వాత బుడగ వంటిది అన్నాడు. ఎప్పుడు పగిలిపోయింది? సెకండ్ ఆగిన తర్వాత ఏం జరిగిద్దో అంటే మనిషి జీవితం ఆయువు ఎంత అంట? మనకి అర్థం కత్రా ఎంత అంట? కత్రా నీటి బుడగ క్షణకాలం అనుకుందాం. మనిషి బ్రతుకు క్షణకాలం కాబట్టి పౌలు గారు ఈ శ్రమల్ని క్షణకాలంగా పోల్చుకున్నాడు. హల్లెలూయా. క్షణంగా మనిషి జీవితమే ఇంత చిన్నదైతే ఇంత చిన్న జీవితంలో వచ్చిన ఈ శ్రమ క్షణకాలపు శ్రమలను చూసి మీరు భయపడవద్దు. పౌలు గారు మనం భయపడొద్దని చంకేర్ చేయని గాని పౌలుకి ఎలా ఈ శ్రమలు ఎలాంటి అంటండి? ఈ క్షణకాలములో ఉన్నటువంటి శ్రమలలో నిలబడాలి. యోబు నిలబడ్డాడు. భార్య వచ్చి నీ దేవుని దూషించు, దేవుడు దూషించు, ఇంకేం మిగిలింది మనకందే? ఆ యేబు గారు ఏమన్నాడంటే, చావనైనా చస్తా గాని నా దేవుని విడిచిపెట్టను. చూడుని అదండి భక్తి అంటే. సంఘాన్ని కాపాడుకునే తీరు మనం కలిగిన వారై ఉండాలి. ఎంతో కష్టపడి సంపాదించుకున్న దేవుని సంఘాన క్షేమం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అసలు కత్రా కష్టపడిన వారి కొరకు నలగొట్టబడాలి. వారి కొరకు శ్రమ పడాలి. చివరికి ఒక మాట జ్ఞాపకం తీసుకొస్తాను. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఒక శబ్దం వినపడింది. ఆ శబ్దం ఏమిటి చూస్తామని చెప్పి ప్రభు పంపిస్తే శబ్దం కాయకో కిందకు వచ్చి చూశాడు. కిందకు వచ్చి చూశాడు ఇశ్రాయేలు ప్రజలందరూ. వాళ్ళందరూ కూడా ఒక విగ్రహం చేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చేట్టు చేస్తా ఉన్నారు. మోషేకి బాధ కలిగింది. దేవుని కోపం వచ్చింది. ఇక తప్పుకొని ప్రజల్ని చంపేస్తానన్నాడు దేవుడు. దేవుని జనాలు మారినాక మోషే నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళి మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నీ ప్రజలను చంపొద్దయ్యా, నీ ప్రజల మీద కోప్పడొద్దయ్యా, నీ ప్రజలయ్యా వాళ్ళు అని బ్రతిమలాడుకోవటం మొదలు పెట్టాడు. ఆలోచన దేవుడు అంటున్నాడు, నువ్వు తప్పుకో, నాకు కోపం తీర్చుకోవాలి, వాళ్ళ లైమ్ చేస్తాను తప్పుకో అన్నాడు. అప్పుడు మోషే ఏం చేశాడంటే అక్కడ అట్లా పడుకున్నాడు. అసలు ఆడమ సోగో పడుకుని దేవ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నన్ను చంపేసి మనం మారినాక నా పేరు జీవగ్రంథంలోంచి తుడిచేసి నా శవాన్ని దాటు వెళ్ళు. ఆ మాట అనే తలికి లేచినటువంటి దేవుడు కూడా అలాగ కూర్చున్నాడండి. ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళ ప్రాణములకు అడ్డుగా నిలబడ్డాడు మోషే. ఒకసారి అహరోన్ నిలబడ్డాడు. దేవుడు తర్వాత ఆలోచన చేసి తన కోపాన్ని వెనక్కి తీసుకున్నాడు. ప్రియులారా, అంటే ఇశ్రాయేలు ప్రజలు చనిపోవటం మోషేకి ఇష్టం లేదండి. ఇశ్రాయేలు ప్రజలు మరో చాలా సార్లు దూషించారు, నిందించారు, బాధించారు. అయినప్పటికీ కూడా వాళ్ళు నీ ప్రజలయ్యా అంటున్నాడు. సంఘములో నువ్వు కలిగినటువంటి విశ్వాసులు దేవుని ప్రజలు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు, ముద్రించబడిన వాళ్ళు, వాళ్ళు దేవుని సంబంధులు, వారి గురించి నీ సంఘమును గురించి వాళ్ళకు అడ్డుగా నువ్వు నిలబడాలి. వాళ్ళ ప్రాణాలు నువ్వే కాపాడాలి. సాతాను శక్తుల నుంచి నువ్వే కాపాడాలి. రోగాల నుంచి కాపాడాలి. వస్తున్న శ్రమల నుంచి కాపాడాలి. కంచుగా మారాలి. దేవుని అధికారం కలిగి నీవు ఉండాలి. దేవుని అభిషేకం కలిగి నీవు ఉండాలి. నీ సంఘానికి రాజుగా నీవు ఉండాలి. నీ సంఘానికి దేవుడుగా నీవు ఉండాలి. నీ సంఘం నిన్ను చూసి అతిశయపడాలి. అదే సంఘం కోరుకుంటుంది ప్రియులారా. అదే ప్రభు కోరుకుంటున్నాడు. నీ సంఘాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా?
నీ సంఘాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? సంఘాన్ని క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాపాడి భద్రపరిచి అదుగు నిత్య రాజ్యానికి వారసులుగా వాళ్ళని చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అలా చేద్దామా? లేచి నిలబడదామా? అందరు లేచి నిలబడి, పౌలు గారు గనక ఏ విధంగా, ప్రభువా నేను జీవించటం లేదు, నా జీవితంలో నీవే జీవిస్తున్నావని ఎలా చెప్తున్నాడు, అలాగే ఏ రోజు నువ్వు అభిషేకింపబడ్డావో, ఏ రోజు నువ్వు ఏర్పరచబడ్డావో, ఏ రోజు పరలోకపు తండ్రి నిన్ను ఎన్నుకున్నాడో ఆ రోజు దేవుని కుమారుడివి. నీలో ప్రభు మాత్రమే, ప్రభు చిత్తము మాత్రమే నెరవేరాలి, తండ్రి చిత్తం మాత్రమే నెరవేరాలి. దేవునికి వ్యతిరేకమైంది ఏది కూడా నెరవేరకూడదు ప్రియులారా. ఒకవేళ అలాగ నీవు ఉంటున్నావేమో, నీ శరీరము దేవునికి సహకరించకుండా ఉంటుందేమో. పౌలు గారైతే తన శరీరమును బట్టి అతిశయపడుతున్నాను అంటున్నాడు. నా శరీరము ప్రభుకు ఉపయోగపడుతుంది, నలగగొట్టడంలో, శ్రమ అనుభవించడంలో ప్రభు కొరకు చక్కగా ఉపయోగపడుతుంది అంటున్నాడు. మరి నీ శరీరం ఉపయోగపడుతుందా ప్రభు పని నిమిత్తం? నలగగొట్టబడుతున్నావా? శ్రమ అనుభవిస్తున్నావా? వేదన అనుభవిస్తున్నావా? ప్రభు పరిచర్యలో వస్తున్న వ్యతిరేకతలను ఎదుర్కొంటూ ప్రభు కొరకు సమర్థవంతమైన సేవ చేస్తున్నావా? క్షణకాలపు వస్తున్న బాధలు చూసి వెనకపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, బాధపడిపోతున్నావేమో, సేవ చేయలేను అనుకుంటున్నావేమో. ఈరోజు అలా ఉండకూడదు సహోదరి, సహోదరుడా. దేవుని సావుకులుగా పిలువబడినటువంటి మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. అధికారం చొప్పున మన ప్రాంతంలో అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించాలి. అధికారం చొప్పున అనేక మందిని ప్రభు వైపుకు నడిపించగలిగిన సమర్థవంతమైన శక్తి నాకు దయచేయండి ప్రభు అని అందరి చేతులపైకి ఎత్తి ప్రభుని స్తుతించండి, అందరి స్తుతించండి. సమర్థవంతమైన శక్తి నాకు దయచేయండి నాయన. మీరు పిలిచిన పిలుపుకు తగినట్లుగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. నీ కుమారుడుగా నన్ను అభిషేకించారయ్యా. లోకములో ఎందుకు పనికిరాని నన్ను, దూషింపబడుతూ ద్వేషింపబడుతూ ఏ మంచి లేకుండా బ్రతుకుతున్నటువంటి నన్ను పిలిచారు, ఏర్పరచుకున్నారయ్యా, నింపారు తండ్రి. ఈరోజు నీకు నమ్మకంగా నేను సేవ చేయాలయ్యా. మీకు నచ్చినట్లుగా నీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నన్ను మార్చండి నాయన. నీకు మహిమ తీసుకొచ్చే వ్యక్తిగా నన్ను మార్చండి అయ్యా. నీ అభిషేకముతో నన్ను నింపండి నాయన. అభిషేకము మాత్రమే నిలిచి ఉండేది నాయన, అధికారం నిలిచి ఉండేది కాదు. ఈ లోకపు అధికారం నాకు వద్దయ్యా, నీ అభిషేకము నాకు కావాలి. నన్ను పరిశుద్ధాత్మతో నింపండి, నింపండి, నింపండి నాయన. బలపరిచి నన్ను వాడుకోండి ప్రభువా. ఎవరికి వాళ్ళు దేవునితో చెప్పండి, ఎవరికి వాళ్ళు దేవునితో చెప్పండి ప్రియులరా. ఇది ప్రభుని అడిగే సమయం, ప్రభుని స్తుతించే సమయం. 2 నిమిషాలు చివరిగా ప్రార్థన చేసుకోండి, ముగించుతున్నాం. ప్రతి నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్వరసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, సయ్యాని రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అద్భుత రీతిగా ఏర్పాటు చేయబడిన ఈ దైవ సేవకుల కూడికను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మా మధ్యలోకి వచ్చిన మా ప్రియదాసుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా అయితే నాయన సువార్త కొరకు తన ప్రాణమును అర్పించి ఉన్నాడో ప్రభా, నీకు స్తోత్రములు నాయన. సంఘము కొరకు ఎన్ని పాటలు పడ్డాడో, ఎన్ని శ్రమలు అనుభవించినాడో, సంఘానికి సేవకులకు
ప్రభా మాదిరికరంగా జీవించి ఉన్నాడో ప్రభా మీ దాసుని ద్వారా మాకు ఎంతో స్పష్టముగా ఎంతో తేటగా మీరు తెలియపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఏది ఎవరి దగ్గర నుంచి ఆశించలేదు నాయన, వెండి కానీ బంగారం కానీ ఆశించలేదు నాయన. ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా ప్రభా తానే చేతులతో కష్టపడి సువార్తను ప్రకటించి ఇతరులకు భారంగా కాకుండా క్రీస్తును నేను పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోమని ఒక గొప్ప మాదిరిని ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఒక సవాల్తో కూడిన వర్తమానాన్ని మీ దాసుల ద్వారా మీరు అందించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మేము కూడా ప్రభా ఆయా ప్రభా క్రీస్తు ఆయా మనస్సును కలిగి పౌలు కలిగినటువంటి మనస్సును కలిగి అటువంటి భారమును కలిగి ప్రభా మాదిరికరంగా జీవించడానికి ఇదిగో మా శక్తిని మా బలాన్ని మా జ్ఞానాన్ని నీ మహిమ కొరకు వాడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ లోక సంబంధమైన అధికారము ఆధిపత్యము కాకుండా ప్రభువా నీ అభిషేకము కొరకు మాత్రమే మేము కోరుకొని ఎలీషా వలె రెండింతల ఆత్మ శక్తి మాకు కావాలని కోరుకొని గొప్ప కార్యాలని మహిమ కొరకు చేయడానికి మిమ్మల్ని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితంలో ఒక నూతన సమర్పణ నూతన ప్రతిష్ట మాకు దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. శక్తివంతమైన సందేశం అందించిన మీ దాసుల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వాక్యం మరి ప్రభు విన్న మీ దాసులందరిలో కూడా ఈరోజు గొప్ప కార్యం జరిగించి నీ మహిమ కొరకు జీవించడానికి సహాయం చేయమని, ఇంత మంచి కూడికను ఏర్పాటు చేసిన ప్రియ సేవకులను కూడా మీరు ఆశీర్వదించమని, దీని కొరకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తూ నిశ్చితమైతే మరొకసారి రీతిగా కలుసుకొని మాయంపరచుటకు సహాయం చేయమని సమస్త మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రితం వారిని అన్నాము, నాకు ఒక 7 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదండి, పోయిన సంవత్సరం అంతకుముందు కాదు, 7 సంవత్సరాల క్రితంలో నేను వారితో మాట్లాడుతున్నప్పుడు బ్రదర్ దేవుడు ప్రేరేపిస్తే వస్తా లేకపోతే లేదు అన్నారు. కానీ ఈరోజు ఏంటంటే దేవుడు ఉన్నాడు అని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషుల తలంపులు వేరు, మన తలంపులు వేరు, దేవుడి తలంపులు వేరు. ఆ రోజు అయ్యగారు అన్న మాట, మరి దేవుడు ప్రేరేపించి వస్తే వస్తానయ్య అన్నారు. మరి వారి మాట ఈరోజు నెరవేర్చబడింది. మరి అదే రీతిగా సేవలో ఏ రీతిగా అయితే మనం ఉండాలి, ఎలాంటి మెలకువతో మనం సేవలో కొనసాగించబడాలని మరి మంచి మర్మాలు మరి తెలియపరిచినప్పటికీ ప్రత్యేకముగా సంఘం పరిచర్య ద్వారాగా మరి వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాయి గారు. మరి మీరు ఎంతో ప్రయాసముతో మరి పరిశుద్ధాత్మ మంట చేత పౌరుషం కలిగి మీరు చెబుతున్న మాట, సేవకులు చిన్న చిన్న సేవకులమైన మేము మరి ఏ రీతిగా పరిచర్యలో ముందుకు వెళ్ళాలో అనేది మాకు ఒకసారి మీరు తెలియపరిచినందుకు మరొకసారి మీ కుటుంబానికి మీ పరిచర్యను బట్టి కూడా మేము దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఈ సమయంలో మరి దైవ సేవకులు యొక్క సదస్సుకు రావటానికి మేము ఎంతగానో ప్రయాసపడ్డాం. అంతకంటే మాకు తెలిసినప్పటి నుండి మేము ప్రార్థన చేశాం. నేను ఒక విషయం ఏంటంటే, ఏదన్నా మీటింగ్ జరుగుతుందంటే అస్సలు టెన్షన్ పడను. ఎందుకంటే ఆయన పని ఆయనే జరిగించాడు. కొంతమంది అంటారు, బ్రదర్ ఎట్ట చేద్దాం, ఏంటి చేద్దాం, ఏం వండుదాం, ఏం తిందాం, లేకపోతే ఎలా చేద్దాం అంటారు. కానీ నేను అది ఎంత బండలాంటి యొక్క శోధన అయినా కూడా అసలు టెన్షన్ పడను. కారణం ఏంటంటే ఆ టైంకి దేవుడు ఏదో పరకంగా దేవుడు కార్యం చేస్తూనే ఉంటాడు. అందుకని ఆ విశ్వాసం కలిగి ఉన్నాం. ఆ రీతిగా మా సహోదరుడు సురేష్ గారు మరి అన్నగారు కూడా మరి ఇట్లా సంగతి పాస్టర్ గారు వస్తున్నారు అని మరి అన్నగారు తెలియపరచడం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో మా డోర్నకల్ టౌన్ పాస్టర్ ఫెలోషిప్ మరి ఏర్పాటు మరి జరిగిన తర్వాత నా పెద్దలు మరి యోహాను బాబాయ్ గారు మరి రావటం కూడా మా యొక్క ఫెలోషిప్కి ఆశీర్వాదకరమని మేము నమ్ముచున్నాం. అయ్య గారు, నేను ఒక విషయం ఏంటంటే, మా దగ్గర ఈ డోర్నకల్ టౌన్ ఫెలోషిప్లో ఉన్న దైవజనులు అందరూ కూడా మంచి సేవా పరిచరణ కలిగిన వ్యక్తులు, గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తులు అయ్యారు. మరి అదే రీతిగా మా సలహాదారులు మా పెద్దలు కమలయ్య గారికి, అదే రీతిగా సామేలయ్య గారికి, మా డోర్నకల్ టౌన్ పాస్టర్ ప్రెసిడెంట్ గారైనటువంటి డేవిడ్ రాజయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మా యొక్క
డోర్న కట్టంలో ఉన్న సభ్యులందరికీ కూడా, ప్రవరాజ్ అన్నకి, షాలోమ్ అన్నకి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇంతవరకు మీరు ఓపికతో ఉన్నారు. మరి ఏదేమైనా కూడా మంచి వాక్యం విన్నాం. కానీ ఈరోజు ఒకటి ఏంటంటే, మందిరం సరిపోకపోయేది. కారణం ఏంటంటే, అన్నగారు చెప్తున్న మాట ఇందాక నిజంగా నా హృదయాన్ని తట్టింది. మన కోసం ప్రార్థన చేయరంట, కానీ హలో బ్రదర్ నీ కోసం రోజు ప్రార్థన చేస్తాను అంటారంట. అది ఉట్టిదే, నిజమే, అది వాస్తవం. కానీ ఈరోజు మంచుకొండ దగ్గర, ఎబెనేజర్ దగ్గర సేవకులు మీటింగ్ పెట్టకపోతే ఈ మందిరం పట్టకపోయేది. ఇవాళ కారణం ఏంటంటే, అన్నగారు చెప్పిన వాక్యం నిజమైన సత్యంగా ఒక మాట ఏంటంటే, అన్నగారు చెప్పే వాక్యానికి నా హృదయం తట్టబడింది. సేవ చేసేవాడు ఒక పట్టా వేసుకొనైనా, ఒక గుడారం వేసుకొని సేవ చేయాలంటే, నిజంగా అన్న నేను చేశాను ఆ సేవ. నేను పట్టా కట్టుకొని సేవ చేశాను, 3 సంవత్సరాలు చేశాను. నేను గాలి వస్తే ఎగిరిపోతున్నాను, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కట్టుకుంటున్నాను, చినిగిపోతా ఉంది. గాలి వస్తే ఎగిరిపోతా ఉంది. ఒక చిన్న కర్రకు ఒక మైక్ కట్టాను. ఎంతోమంది వచ్చి పీక అవతల బారు నొక్కారు, నన్ను గల్లాబట్టి కొట్టారు. కానీ నేను యేసు ప్రభు వైపు చూశాను. అదే విశ్వాసం కలిగి ఉండి ఈరోజు 4 గ్రామాల్లో పరిచర్య చేస్తున్నాను. అన్నగారు చెప్పిన వాక్యం అది నిజంగా నా జీవిత సత్యం అండి. అది అలాగనే ఉన్నాను. డేరాలు కట్టుకొని చివరికి మేము పాత చీరలు కూడా కట్టుకున్నామండి. చీరలు కూడా కట్టి ఆ పట్ట ఒకటి కట్టుకొని ఆ డేరా 3-4 సంవత్సరాలు చేసి ఉట్టి భూమి మీద కింద మోకాళ్ళు కాలుతున్నాయి, వెనక ఈపు కాలుతుంది. ఆ పక్కనున్నోళ్ళు కూడా వారవలేక సీతాఫలం చెట్టు ఉంటే పాస్టర్ గారు అక్కడ ప్రార్థన చేస్తానని సీతాఫలం చెట్టుని గొడవలు పెట్టి నరికేశారు. ఆ నీడ కూడా పోయింది. చివరికి ప్రార్థన చేస్తే దేవుడు దర్శనం ద్వారాగా మందిరం కట్టబడింది. ఈ మందిరం కట్టబడ కారణం ఏంటంటే, అన్నయ్య గారు చెప్పారు, మీరు సంఘాన్ని ఎలా చూస్తుంటే సంఘములను వారు లేపబడతారని. ఈ 4 గ్రామాల పరిచయం సంఘమే ఉన్నారు. సంఘం వెనక నేను, నా వెనక సంఘం కాదు, సంఘమే ఉంది, సంఘం వెనక నేనున్నాను. అలా నడుస్తుందన్న. మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సేవను దేవుడు ఇంకా ఆశీర్వదించాలని. థ్యాంక్ యూ. అట్లయితే మహాగణుడా, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, నీ నామాన్ని ఘనపరచటానికి, నీ నామాన్ని ప్రచురింప చేయటానికి, నీ నామాన్ని అనేకులకు బోధించటానికి మాకు అనుగ్రహించిన దేవా, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇంత చక్కటి దైవజనుని మా ఎదుటకు తీసుకొచ్చి రోషం కలిగిన మాటలను మాకు అనుగ్రహించి ప్రభువా, మరొకసారి మా హృదయాలను పురికొలిపిన ప్రభువా, మరొకసారి నా తండ్రి మేము నాగలి మీద చేయి పెట్టి ముందుకు ప్రయాణము చేయడానికి సహవాసము చేసినందుకు, సహాయము చేసినందుకు, యూ హ్యావ్ బీన్ హెల్పర్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ముందుకు వెళ్ళటానికి మమ్మల్ని అధికారంగా ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, సేవకులు ప్రతి ఒక్కరు నా ప్రభువా, వారి హృదయాల్లో అంతరంగంలో నుండి నా తండ్రి ఈ వాక్యాన్ని వెగజల్లుచుండగా నా ప్రభువా, ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ప్రభువా, వారందరూ దీవించబడిన ప్రభువా, అనేకులకు మాదిరికరముగా ఉండి అనేకులకు నా తండ్రి వారు కూడా వెగజల్య కృపను దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. తండ్రి, నీ నామములో ఇంత చక్కటి ఆరాధన, ఇంత చక్కటి వాక్యము, ఇంత చక్కటి మందిరము మా జీవితాలలో కలగచేసినందుకు నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి సేవకుని, దూరము నుండి దగ్గర నుండి వచ్చిన సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలను ఆశీర్వదించి దీవించి బలపరచమని, నీ ఆత్మీయ ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థనని పరలోకంలో చేర్చుకోమని, అలాగే నా తండ్రి మరి యోహాన్ బాబాయ్ గారిని నా తండ్రి దూర ప్రాంతం నుండి మా మధ్యలోకి తీసుకొచ్చాం. మరొకసారి నీ చిత్తం అయితే వారిని మా మధ్యలోకి నడిపించమని ప్రార్థన చేయొచ్చు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క అన్యోన్య సహవాసం నీకును నాకును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియలంత నాశనము. జీవం కలిగిన దేవునికే మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.